श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। మహాజనులారా, మనం ప్రారంభించుకున్నటువంటి దేవీ భాగవత ప్రసంగ కార్యక్రమంలో సప్తమ దివసం అంటే 7 రోజుల పాటు చెప్పినప్పుడు సప్తమ అంటే సప్తాహం అంటారు. అది ఆ పద్ధతిలో భాగవతానికి ఎలా అయితే పద్ధతి ఉందో దేవీ భాగవతానికి కూడా అదే విధంగా మనం నియమం ఏర్పరచుకున్నాం. ఈ వేళతోటి ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. అంటే ఈరోజు శ్రావణ మాసంలో మనం పూర్తి చేస్తున్నాం. అయితే 11వ తారీఖు ఆగస్టు 11వ తారీఖు అదృష్టవశాత్తు నిన్న చెడ్డపేట వెంకట శాస్త్రి గారి జయంతి వచ్చింది. వారిని గురించి మనం చెప్పుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రేరేపించినటువంటి వారు గోవూరు వాస్తవ్యుడైనటువంటి గుడివాక శ్రీనివాసు గారు. వారి తండ్రి గారి దగ్గర నుంచి 1984 దగ్గర నుంచి వారితో మాకు పరిచయం ఉంది. అప్పటికి వీరు చిన్నపిల్లలు. తర్వాత వీరు బాగా ప్రాఖ్యత వచ్చిన తర్వాత నన్ను పిలవడం, ఎన్నోసార్లుగా ఆదరించడం ఇవన్నీ జరిగాయి. అంటే వారి కోరిక కూడా ఈ రూపేణ తీర్చుకోవడానికి అవకాశం. అయితే ఒకటి, నాకు 99 సంవత్సరాలు దాటి జనవరిలో 100వ సంవత్సరం రానయ్య ఉన్నది. మునుపటి వరే 2.5 గంటలు 3 గంటలు చెప్పే ఆరోగ్యం సరిపోదు. కానీ అంచేత ఇక్కడ ముఖ్యాంశాలు వదిలిపెట్టకుండా క్లుప్తంగా మాత్రం గంటంపావులో కార్యక్రమాన్ని ముగించవలసి వస్తుంది ఆరోగ్య దృష్ట్యా. అన్యథా భావించవలదని కూడా ముఖ్యంగా అందరినీ కార్యకర్తల్ని శ్రోతల్ని అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే తిరుపతి వెంకటేశ్వర కవులు. ఇదిగో వారి యొక్క చిత్రపటం. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపేట వెంకట శాస్త్రి గారు. రోజు మనం చెప్పుకుంటున్నాం. కనుక ఈ ఇద్దరు అష్టావధాన శతావధానాలు చేసేవారు. తిరుపతి తండు వెంకటేశ్వరుడనేను వెరసి తిరుపతి వెంకటేశ్వరుడమేము. గద్వాల, వనపర్తి ఇంకా మొదలైన సంస్థానానికి వెళ్ళి, ఆ రోజుల్లో సంస్థానాలు ఉండేవి, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కవిత్వం చెప్పి వాళ్ళని రంజింపచేసి వాళ్ళ వల్ల సత్కారాలు సన్మానాలు చాలా పొందారు. వారు చాలా గౌరవం, దేశానికి గౌరవం, వారు గౌరవింపబడ్డారు. దేశాన్ని, ఆంధ్రదేశానికి గౌరవం తీసుకుని వచ్చారు. అంచేత తిరుపతి తండు వెంకటేశ్వరుడనేను అని చెబుతూ అష్టావధాన ఒక అష్టావలంబన్న నంబికొండయ దండనంబు మాకు శతఘంట కవనము సల్పుసుంపుడయన్న కరతలామరకంబు గాదెమాకు ఆశుధార కవిత్వాడంబరంబన్న నల్లేరుపై బండి నడక మాకు. అదేగాక సత్కావ్య నిర్మాణ శాఖచక్ష్యం బన్న షడ్రసోపేత భోజనము మాకు. వ్యర్థంగా వాదించి వేరే డంబము అడగించుట ఆపోషణంబు మాకు. తిరుపతి తండ్రి వెంకటేశ్వరుడనేను వెరసి తిరుపతి వెంకటేశ్వరుడమేము అని ఆ పేర్లు చెప్పుకుంటూ దిగ్విజయంగా ఎక్కడా ఓటమి లేకుండా కుక్కవలను జయించి సత్సవలను రంజింపజేసి పండిత పామర రంజకంగా వారు కవిత్వం చెప్పి ఎంతో ఆహ్లాదపరిచారు. వాటిని మనతో ఆ మహానుభావులే మనం చెప్పుకుంటున్నట్టు దేవీ భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహాపురుషులను కూడా రోజు మనం అనుకుంటూనే ఉన్నాం. ఈ ప్రకారంగా ఏమైంది అంటే మనం తిరుపతి వెంకటకవులు పద్యాలు చెబుతాం. పద్యం చెప్పడం వేరు, కవిత్వం వేరు అన్నారు వారు. ఎవని కవిత్వము విని అహీన మహామహిమానుభావులవు కవులు ఇది ఏ కవిత్వమని కంపిత శేష చమత్క్రియా మహోత్సవ సవిశేష సూచిత సుధార సధార ధళీకులవుదురో కవియనగా అతంటే కవులే గవులేని కవులన్నారు. ఎవరి కవిత్వం వినేటప్పుడు ఆ మనస్సానద్విప అందులో రసం ఉండాలి. ఆ
ఆ రసం వలన అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. రసాలు 9 ఉన్నాయి. శృంగార రసం మొదలుకొని హాస్య రసం మొదలుకొని ఇంకా 9 రసాలు. ఏదో అందులో ఉన్న రసాల చేత కవిత్వాన్ని చెబితే ఆ రసస్ఫోరకంగా ఉంటే అందరూ సంతోషిస్తారు. అలా ఉండాలి అని చెప్పారు. అయితే పద్యాలు రాస్తారు కొంతమంది. వేళకు భోజనం గుమలు వేళకు నేత్రలు వేళకండి, అది కవిత్వం అవ్వదు, పద్యం రాయడమే అవుతుంది. పద్యం రాయడం వేరు, కవిత్వం వేరు. అంటే కవిత్వం అనేటటువంటిది స్వయంగా ఒక విధమైన వచ్చినటువంటి భగవద్ సరస్వతి కటాక్షం వల్ల వచ్చినటువంటి వైభవం. అది అందరూ చెప్పలేరు కవిత్వం. పద్యాలు రాసేవాడు ఉండొచ్చు కానీ కవులు ఎవరు వాడు, అది విశేషం అన్నాడు. మంద కవి ప్రార్థి అన్నాడు కాళిదాసు. కనుక ఏమిటయ్యా అంటే రసవత్తరంగా చెప్పారు. కవిత్వం కూడా చాలా మనోహరంగా ఉంది. అయితే ఇప్పుడు మనం వేళ చేయవలసింది ఏమిటయ్యా అంటే కళ్యాణ ఘట్టాలు చెప్పుకోవాలి. ఈ కళ్యాణ ఘట్టాలు చెప్పుకోవడం ఈ ప్రకారంగా మనం కాలక్షేపం చేస్తూ ముందుగా ఈ తిరుపతి వెంకట కవుల గురించి మనం ప్రస్తావించుకున్నాం. కొంచెం ప్రస్తావించుకోవాలి. ఇంకొంచెం కొప్పరపు సోదర కవులు అని వారు ఏం చేశారంటే ఉత్తరం రాశారు తిరుపతి వెంకట కవులకి. ఆ ఉత్తరంలో తిరుపతి వెంకటేశ్వరుడు అనే పేరు పొందిన కవుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వారి యొక్క కవితా వైభవాన్ని గురించి, వారి వైదుష్యాన్ని గురించి చక్కని మాలిక రాశారు. అంటే 16 పద్యాన్ని 4 పాదాలు ఉంటాయి. 16 పాదాలు ఒకటే చెంపకమాల పద్యం. చెంపక మాలిక అంటారు. 4 కంటే ఎక్కువ కనుక ఉన్నట్టయితే మాలిక అంటారు. ఆ మాలిక ఏమిటో చూద్దాం ఇప్పుడు. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులారా మహేశ్వరి కృపాభర పరిలబ్ధ భవ్య కవిత వనిత మహిత అనురాగ సుందరతర మూర్తులారా రచితాద్భుత ప్రసిద్ధ ప్రబంధ బంధుర. ఈ విధంగా కొంచెం ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులారా మహేశ్వరి కృపాభర పరిలబ్ధ భవ్య కవిత వనిత మహిత అనురాగ సుందరతర మూర్తులారా రచితాద్భుత ప్రసిద్ధ ప్రబంధ బంధురతర హృద్య పద్య చేతోషిత పండిత మండలి సరసిక నిస్తరం అసుర సభ్రమకారి బుధశ్రువారి శ్రీకర పరిశక్త హస్తపట కల్పిత శీతల వాత పోత విస్ఫురిత తను సుఖాకలిత పుణ్యజనస్తుతి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసంతరంకు నవానము రసకుంభిత పరిచిత వ్యక్త మల్లికా పరిమిణక అష్టదిక్కుహరవాసుర కేసరులారా భూసురోత్కర మణులారా మిత్రజనత వరసాకర మిత్రులారా సుస్థిర పరమోపకార గుణసింధువులారా శతావధాన పరిణతులారా పూజ్య కవి బాంధవులారా విధేయులైన సోదర కవులెచ్చు వందన శతంబులివే కరుణన్ గ్రహింబుడి. చక్కని పద్యం. అనేక భావాలు అందులో. ఆ భావానికే గంటన్నర పడుతుంది చెప్పాలంటే. వాళ్ళ కవితాధార ఇలా ఉంది అని ఉదాహరించడం కోసమే ఈ పద్యం చదివాను. అర్థం చెప్తే ఇప్పుడు తేవలది. అందుచేత ఏమిటయ్యా అంటే అలా తిరుపతి వెంకట కవుల యొక్క ఔన్నత్యాన్ని గురించి కొప్పరపు సోదర కవులు సుబ్బరాయ శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు కలిసి రాసినటువంటి పద్యాలు. ఈ పద్యం మాలిక. ఈ మాలికలో వందన శతంబులి వేగ్రహింపుడు అన్నారు కదా వాళ్ళు. మనం కూడా తిరుపతి వెంకట కవులకి ఈ పద్యాన్నే ప్రాతిపదికగా తీసుకుని వందన శతంబులివే కరుణం గ్రహింపుడి అంటూ ముందుకు వెళదాం. ఇది సంగతి. ఇంతకీ ఏమిటయ్యా అంటే దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క మహిమా విశేషం ఎలా ఉన్నాయి నిన్న మనం చెప్పుకున్నాం. ప్రియవ్రతుడనేటటువంటి వాడి కుమారుడు కలిగితే వాడి మీద ఆశ వదులుకుంటే ఆ పిల్లవాడిని బ్రతికించి అమ్మవారు ఇచ్చింది అన్నాం. అఘటన సామర్థ్యం. ఎందుచేతనంటే పరమేశ్వరి కటాక్షానికి ఎదురు లేదు. ఇంకా మేరుర్మోత్కళతాం తృణంకులశతాం వజ్రం తృణప్రాయతాం వహ్నిశీతలతాం హిమంధనతాం ఆయాతి యస్యేచ్ఛయాలీలాదుర్లలితాద్భుత వ్యసనే దేవాయ తస్మై నమః అని ఒక స్తోత్రమైన పద్యం ఉంది. అమ్మవారి యొక్క దయా విశేషం అందరికి ఉన్నట్లయితే అంభోధి స్థలతాం, సముద్రం అంతా మేరకైపోతుంది. స్థలం జలధితం, మామూలు నేలత సముద్రం అయిపోతుంది. అగ్నిహోత్రం చల్లబడిపోతుంది. లోకంలో జరగవు అనుకున్నవన్నీ కూడా తారుమారుగా జరిగిపోతుంటాయి. దానికి కారణం ఏమిటంటే జగన్జని యొక్క ప్రభావం అని మరొక చోట ఉన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారిగా దయని మనం సంపాదించాలి. త్వామేవ సాధనతయాపి సమాశ్రితానాం
తుల్యం కదం వైదిస్తవ వీరవాద అన్నారు. ఎలాగంటే మోక్షం శిషాధైషతం నిజయైవ బుద్ధ్య ప్రారబ్ధ కర్మ భవతు ప్రతిబంధహేతు. ఒక మహాకవి రాశారు ఈ శ్లోకం. మేము నిన్ను సేవించడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తే ప్రారబ్ధం అనేది అడ్డుపడి మా ధ్యానానికి, మా పూజకి, మా అర్చనకి ఆటంకం కలిగించింది. అంచేత మేము చేయలేకపోతున్నాం, మోక్షం పొందలేకపోతున్నాం. ఏదో ఒక ఆటంకం వచ్చి పడిపోతుంది. మోక్షం శిషాధైషతాన్ నిజైవ బుద్ధ్య ప్రారబ్ధ కర్మ భవతు ప్రతిబంధయే. అంచేత మేము ఏం చేస్తామంటే త్వమేవ సాధనతయాపి సమాస్, నిన్నే సాధనగా పెట్టుకుంటాం. నిన్నే సాధనగా పెట్టి కూడా ప్రారంభం ఏం చేస్తుంది? వాడు ప్రారంభం అంటే వస్తే ఇంక నీ గొప్పతనమే ఉంది. ప్రారంధాన్ని కూడా తొలగతోయగలిగినటువంటి విశేష ప్రజ్ఞా విశేషం నీలో ఉంది కాబట్టి నిన్నే సాధనగా ఆశ్రయిస్తే మాకు ఆటంకం రాదు అని ఒక పరమభాగవతోత్తముడు మోక్షం కోరినటువంటి వాడు మోక్షం శిషాధైషతాం విజైవ బుద్ధ్య తామేవ సాధనతయా విధమాశ్రితానాం తుల్యం కదం వీరవాద అని చెప్పాడు. మన అమ్మవారినే సాధనగా పెట్టుకుని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. మోక్షం అంటే సావు పుట్టుకలు లేనటువంటి మహోన్నత స్థితి. మనం ఇక్కడ పుట్టాం. ఈ పుట్టినటువంటి పరిస్థితిలో అంతా సుఖంగా నడుస్తుందే. తల్లి గర్భంలో ఉండడం అవస్థ, శిశు దశలో అవస్థ, బాల్యంలో అవస్థ, యవ్వనంలో అవస్థ, వార్ధకంలో అవస్థ, మరణ దశలో అవస్థ. అంటే విచార్యకు విరతి నయాది అన్నీ ఇబ్బందులే. పడే సుఖాలు చాలా తక్కువ. ఏదో సుఖపడుతున్నాం అనుకుంటున్నాం కానీ భూలోకంలో పుట్టి ప్రతి వాడికి ఏదో సమస్య. నేను సుఖంగా అన్ని విధాలా ఉన్నాను. డబ్బు ఉన్నవాడు ఇంకో బెంగ, అది ఉన్నవాడు ఇంకో బెంగ, ఈ రెండు ఉన్నవాడు ఇంకో బెంగ. అనేక రకాలుగా బెంగతో సతమతమైపోతుంది. తప్ప లోపం పరిపూర్ణమైన సుఖం మానవ లోకంలో లేదు. ఇది మనం గ్రహించవలసిన విషయం. అందుచేత మన అమ్మవారి సన్నిధిలో ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీపం ఎక్కడ ఉన్నదన్నమాట. ఎన్నో కోటలు దాటుకుని వెళ్ళారు, కోటలు దాటుకుని వెళ్ళారు. కంచు కోట, ఇత్తడి కోట, బంగారపు కోట, వెండి కోట, ఈ కోటనే దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రదేశానికి వెళితే ఇక్కడ శృంగార మంటపం అని ఉంటుంది. అక్కడ కామేశ్వరీదేవి అనే పేరుతో లేదా భువనేశ్వరీదేవి అనే పేరుతో లేదా జగన్మాత అనే పేరుతో అమ్మవారు ఉంటుంది. అయితే కామేశ్వరీదేవి, కామేశ్వరుడు భార్యాభర్తలుగా పార్వతీ పరమేశ్వరుడు అంటే లక్ష్మీనారాయణుడు అన్నట్టుగా కూడా ఈ దంపతులు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వారిని కనుక సేవించినట్టయితే ఆ లోకంలో కనుక మనం ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి చీకు చింత ఉండదు. మణిద్వీపం యొక్క గొప్పతనాన్ని చాలా విశేషంగా వర్ణించారు గ్రంథాల్లో. దానికే పడుతుంది 2 గంటలు చెప్పాలంటే. మరి గాడి పూర్తి చేస్తున్నాం కనుక అదంతా చెప్పడానికి అవకాశం లేదు. శృంగార మంటపంలో కామేశ్వరీదేవి, కామేశ్వర స్వామి, ఇంకో పేరేమిటి భువనేశ్వరీదేవి, భువనేశ్వరుడు, ఇంకొక పేరేమిటి మహాదేవి, మహేశ్వరుడు. ఈ పేర్లతోటి పేరు తేడా ఉన్నప్పటికీ కూడా వ్యక్తులు అతను వారే కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఆది దంపతులుగా మనం సేవించినట్టయితే వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరులన వాళ్ళకే చెందుతుంది. అంటే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుడు, వాణి హిరణ్య గర్భులు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాంతరాలుగా వచ్చినటువంటివే తప్ప అలాగే జీవులందరూ కూడా అమ్మవారి యొక్క రూపాంతరంగా వచ్చి ఎల్ల జీవులు నీరూపులనందగును. ఆ పరమేశ్వరి తాత్విక స్వరూపమే మన దేహస్వరూపంగా ఉంది కానీ తెలుసుకుని ఏమనుకుంటున్నాం? శరీరంతో ఉన్నటువంటి మనమే శాశ్వతంగా ఉంటే శరీరం శాశ్వతం అనే భావనతో అజ్ఞానంలో ఉండడం చేత ఆ మహిమ దేవీ మహిమ అనేది అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేటటువంటి ఉండదు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రబోధ చేసేటటువంటిదే దేవీ భాగవతంలోని కథలు. ఈ కథల యొక్క తాత్పర్యం ఏంటంటే మనకి అమ్మవారి యందు భక్తి కలగాలి, విరక్తి భావం అంటే అశాశ్వత సుఖం లేదు, విరక్తి కలగాలి, జ్ఞానం కలగాలి. అసలు ఏమిటి? అసలు పరమేశ్వర తత్వం సగుణమా నిర్గుణమా రెండునా ఏ విధంగా ఉంటుంది? సగుణం యొక్క లక్షణం ఏమిటి? నిర్గుణం యొక్క లక్షణం ఏమిటి? లక్ష్మీనారాయణ తత్వం ఏమిటి? పార్వతీ పరమేశ్వర తత్వం ఏమిటి? వాణి హిరణ్య గర్భుల తత్వం ఏమిటి? ఇవన్నీ విచారణ చేసి ఒక విధమైనటువంటి ఏకవాక్యత కనుక మనం రాగలిగితే అది జ్ఞానం అవుతుంది. అటువంటి జ్ఞానం సంపాదించుకొని అమ్మవారి ఎంత అచంచలమైన భక్తిలోనే కోరికలు లేకుండా ఉండవని దేవాలయం మొన్ననే చెప్పాను. దేవాలయానికి వెళితే ఎట్టి కోరిక కోరవద్దు.
ముక్కులు తీర్చుకోవడం కోసం వెళుతుంటారు. ఎందుకని? ఈ పని జరిగితే, ఈ విధంగా నా కోరిక నెరవేరితే నేను ముక్కు నీకు జుట్టు ఇస్తాను, అంటే నీకు 150 కొబ్బరికాయలు కొడతాను, నా కోరిక నెరవేర్చకపోతే నీ నోట్లో కరక్కాయ. అదే దేవుడితో వ్యాపారం చేయకూడదు అని ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది లోకంలో. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమే పుణ్యక్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది, దేవాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళకపోయినా పరమేశ్వరుడు హృదయంలో ధ్యానించి ఇంట్లో కూర్చొని కోరికలు మాత్రం ఉండకూడదు. అకామ భక్తి పరుడు అన్నారు. అంటే కోరిక లేని భక్తి ఉండవనే. అది ఉన్నప్పుడు మనకి శాశ్వతమైనటువంటి మోక్షానందం కలుగుతుంది. లేకపోతే మోక్షానందం కలగడానికి అవకాశం లేదని కూడా సమస్త గ్రంథాలు మనకి తెలియచేస్తున్నాయి. ఆర్ష గ్రంథాల్లో ప్రతి చోట కూడా శ్రోత్రియస్య మనుష్యానందమని, ఇంకో ఆనందమని, ఈ ఆనందాల్లో అన్ని ఆనందాలకు గొప్పదేవుడు కోరికలు లేకపోవడం వచ్చినటువంటి ఆనందం అఖండమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి సంబంధించిన ఆ ఆనందం కోసం ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలని మరి గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. దేవీ భాగవతం కూడా దేవీ తత్వం రేచన స్త్రీ నషండో నపుమాన్ నజంతు. వాస్తవానికి పరత స్త్రీ కాదు, పురుషుడు కాదు, జంతువు కాదు, క్రిమి కాదు, కీటకము కాదు, ఏవి కూడా కాదు. కానీ అన్నీ ఆ పరతత్వ స్వరూపం. ఎంచేత మాయయా శేషాత్మకస్యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని ఈ విధంగా అంటున్న మాయాశక్తి చేత, అమ్మవారి యొక్క మాయాశక్తి కారణంగా జగత్తంతా లేనిది ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్న కళలో మన జీవితంలో ఎప్పుడూ లేనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ నిజం కాదు. అలాగే మన జీవితంలో వాస్తవంగా ఉన్న ఈ జీవితంలో కూడా అన్ని అబద్ధాలే. ఇవన్నీ కూడా పోతాయి. జ్ఞానం కనుక కలిగినట్టు ఒక పరతత్వ స్వరూపం అమ్మవారి తత్వమే గోచరిస్తే వాడు పుట్టక్కర్లేదు, సావక్కర్లేదు. పుట్టని సావని త్రోవకి కోరుంటారు. ఇందుకోసం మనం ఈ గ్రంథాలు అవంధ్యం దివసం గురియాదు దానాధ్యయన కర్మసు. కాలాన్ని వ్యర్థం చేయొద్దన్నారు. ఎందుచేతనంటే అంజనస్యయం దృష్ట. కాటుక ఉంది, కాటుక వేసుకున్నాం, అలా పెట్టుకుంటూ అంటే శ్రీడు పెట్టుకుంటూ ఉంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కాటుక నిండుకుంటుంది. ఆ పరిస్థితిలో మళ్ళీ కాటుక వేసుకుంటారు. ఎలా అయితే కాటుక తరిగిపోయినట్టుగా ఉంటుందో మన ఆయుర్దాయం కూడా అలాగే తరిగిపోతూ ఉంటుంది. కానీ ఏ రోజుకి ఎంత తరిగిందో తెలియదు. కొన్నాళ్ళ కాటుక పడిన ఖాళీ అయిన తర్వాత అప్పుడు తెలిసినట్టుగా మన ఆయుర్దాయం చిట్ట వరకు కూడా తెలియదు. అందుచేత అంజనస్తే అది దృష్టిలో పెట్టుకుని కాటుక పడిన కాటుక తరిగిపోతూ ఉన్నట్టుగా జీవితం తరిగిపోతూ ఉందనేటువంటి జ్ఞానంతో ఉండవలే. అంచేత ఏం చేయాలి? దాన అధ్యయన కర్మలు. దానము మంచి సత్పురుషులకి దానం చేయడం, ఆ దానం చేయడం అధ్యయనం మంచి గ్రంథాలు చదవడం, పురాణాలు చదవడం, శాస్త్రాలు చదవడం, వేదాలు చదవడం. ఇది కనుక చదివినట్టుగా మనస్సుకి పరిశుద్ధత ఏర్పడుతుంది, నైర్మల్యం ఏర్పడుతుంది. సజ్జనుల యొక్క మనస్సు ఎంతో పవిత్రంగా ఉంటుంది. అది చేసి సజ్జనుడు సత్పదార్థాన్ని చింతయితే సజ్జన పరతత్వాన్ని గురించి ఎవరైతే ధ్యానిస్తారో వాడి సజ్జనుడైన పేరు కనుక ఆ సజ్జనత్వాన్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం అంతా కూడా దేవీ భాగవత కథ వరమండి, భాగవతం వరమండి, భారతం వరండి, భగవద్గీత వరమండి, రామాయణం వరమండి, యోగ వాసిష్టం ఏ గ్రంథం తీసుకోండి. ఏ గ్రంథం చూసినా మనకు కావలసినటువంటి అజరామరస్తి, ముసలితనం రాకూడదు, మరణం రాకూడదు. శాశ్వత ఈ శరీరంతో కాదు ఉండడం, శాశ్వతమైనటువంటి శరీరంతో అమ్మవారి సన్నిధిలో మణిద్వీపంలో దివ్యదేహంతో ఉండేటువంటి భాగ్యం మనకు కలగాలనేటువంటి తపనతోటి, కోరికలు లేనటువంటి భక్తితో అమ్మవారిని సేవిస్తే సఫలీకృత మనోరథులమై మనం తరిస్తామనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఈ దేవీ భాగవతం అనే గ్రంథం ఏర్పడిందని భావించవలే. సరే, ఒక చిన్న కథ చెబుదాం. తత్వోపదేశం కొద్దిగానే చేసాము, తర్వాత అవసరం ఉంటే చూద్దాం. ఇక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే, ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో రక్షుడు అని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య పేరు రుక్మరేఖ. ఈ దంపతులకు సంతానం కావాల్సి వచ్చింది. సరే, ఒక యజ్ఞం చేశారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశారు. ఇంకా చాలామంది పుత్రకామేష్టి చేసినట్టయితే క్రతువు చేశారు అనే ఇక్కడ. ఆ క్రతువు చేసేసరికి ఏంటంటే అగ్నిలో హోమం చేస్తారు. ఆ హోమం జరుగుతున్నటువంటి సమయంలో ఏమైంది అంటే, చారు శరీర శీతకర సామ్యమునంతగా గోచుమోము భవ్యారు నరేత్ర రక్త చరణాంచిత గురుదీటిన సేగడు వన్యరాడి పెంపారగా అగ్నికుండమున ఎందురయించను దంచిత. ఆ అగ్నికుండంలోంచి పుట్టింది ఆవిడ. భార్య గర్భవతి. ఆ రాజు భార్య గర్భవతి అవ్వడం కాదు, 9 మాసాలు మోయడం కాదు, పురుడు రావడం ఏమి అగ్నిహోత్రంలోంచి బయలుదేరిందో కన్య. ఇదేమిటి?
సామాన్యంగా లోకల్లో పెళ్ళిళ్ళు అవ్వడం, ఆ దంపతులు కారణంగా భార్యకి గర్భవతి అవ్వడం, ఆ రాతిగా సంతానం కలగడం అసలు మనం చూస్తున్నటువంటి విషయం. కానీ ఇందులో అలాగ అగ్నికుండమున ఎందు ఉదయించేత ప్రభన్ ఆశ్చర్యం నమ్మశక్యం అని అనిపించదు మనకి. కానీ ద్రౌపదీదేవి కూడా అలాగే పుట్టింది. ఒకటే కాదు, ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి. ద్రుపద మహారాజు ఏం చేశాడంటే, ద్రోణాచార్యుడు చంపేటటువంటి కొడుకు కావాలి, అర్జునుడు పెళ్ళాడే కూతురు కావాలి అని ఆయన ఇలాగే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో హోమం చేస్తున్నాడు. హోమం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ ప్రసాదం అతని భార్య పుచ్చుకోవాలి. ద్రుపద మహారాజు భార్య పేరు కోకిలాదేవి. తెలుగు భారతంలో పేరు లేదు, సంస్కృత భారతంలో కోకిలాదేవి. ఆవిడ ఎలా రమ్మనండి, ప్రసాదం పుచ్చుకోమనండి, పూర్వరాజం పుచ్చుకోమన్నారు. అంటే ఆవిడ ఎందుకంటే అస్నాతాస్మైన స్నానం చేయలేదు, కాసేపు పడుతుంది ఆగండి అని. నువ్వు వచ్చేదాకా మేము ఎక్కడ ఆగుతామని సమయానికి హోమం చేయాలని అగ్నిహోత్రలో హోమం చేసేసారు. ఆ హోమం చేసేసరి దారిలోంచి మహావీరుడు అప్పటికప్పుడు ఆవిర్భవించాడు, నవయౌవనంతో ఆవిర్భవించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈమెలో కూడా ఇప్పుడు ఈ జన్మించిన కన్యక కూడా అర్జున యొక్క కుమార్తె అనుకుంటున్నావే, అగ్నిహోత్రలోని నవయౌవనవతిగా ఆవిర్భవించింది. చిన్న సంటిపిల్లగా ఉండడం, పాలు తాగడం, మరోటి ఏదీ లేకుండా కేవలం యవనవతిగా, అలాగే యవనవంతుడుగా దృష్టజుముడు అనేవాడు బయలుదేరాడు. తదుపరి వెంటనే అగ్నిగుండంలోంచి ద్రౌపదీదేవి ఆవిర్భవించింది నవయౌవనవతిగా. చీర కట్టుకుని, నగలు పెట్టుకుని చాలా అందంగా ఆవిర్భవించింది ఆవిడ. అంటే అర్థం ద్రౌపదీదేవి అయ్యో నిజ తల్లి గర్భంలో అవస్థపడలేదు అని అర్థం. అహల్య ద్రౌపది సీత తారామందోదరి కదా పంచకన్యా పఠే నిత్యం మహాపాతక నాశనం. వీళ్ళని తలుచుకుంటే అహల్య ద్రౌపది సీత తారా మందోదరి అయోనిజలు వీళ్ళు. అందుకే వీళ్ళని తలుచుకుంటే మన పాపాలు పోతాయి ఏం చెప్పారు. వాళ్ళ వంకలు పెడుతున్నారు, ద్రౌపది వంకలు పెడుతున్నారు కొంతమంది. దానివల్ల మహాపాపం, దాని నరకం వస్తుంది, ఇహపరాలు చెడిపోతారని కూడా గమనించవాలి. పిఠాపురంలో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఏం చేశాడు, ద్రౌపది గురించి చాలా దారుణంగా రాశాడు. వెంటనే కళ్ళిపోయాయి, ఇమీడియట్ జరిగిపోయి. అప్పుడు సంధిల్లే అంతతని బాధపడ్డాడు. అయితే ఈ నేరమనే పరిజ్ఞానం లేదు, తన వాదాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశం తప్ప నేటికి కూడా ఆ ద్రౌపదీదేవి పట్ల అపచారంగా మాట్లాడే పరిస్థితులు కొన్ని మనం వింటున్నాం. దానివల్ల చాలా దోషం ఉంది. మహాపతివ్రత శిరోమణైనటువంటి ద్రౌపది పట్ల దోషం అంటగడుతుంది. కర్ణుడి మీద ఆవిడికి మనస్సు ఉందని ఒక చెట్టు కథ కల్పించి ఆ పండు అతుక్కోవాలంటే ద్రౌపదీదేవి కర్ణుడి మీద మనస్సు ఉందని చెబితే అతుక్కుంటుందని చెప్పిన సినిమాలో కూడా లోకొచ్చి. ఇది ఎక్కడా భారతంలో లేదు, ఏ పురాణంలో లేదు. ఇదంతా కూడా కల్పితమైనటువంటి కాదు. ద్రౌపదీదేవికి ఏమాత్రం కర్ణుడి మీద మనస్సు లేదు. సరిగా కర్ణుడు నవ్వాడు పరిహాసంగా అవమానంగా నవ్వాడు కనుక వాడి చూస్తే ఒళ్ళు మండిపోతుందని చెప్పింది తప్ప కర్ణుడి యొక్క తప్ప కర్ణుడి మీద ఏ విధమైన మక్కువ ద్రౌపదీదేవికి లేదు అని మహాభారతం సాక్షిస్తుంది. అందుకే లేనిపోని అపోహలు పెట్టుకుని దోషాలు అంటగట్టి మన ప్రజ్ఞా విశేషాలు చూపించుకోవాలనుకుంటే ఘోర నరక పంకమున పడును అని ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. అంచేత పూజ్యులు మన గౌరవ అయోనిజలు వాళ్ళు అంటే తల్లి గర్భంలో నవమాసాల అవస్థపడకుండా పుట్టినటువంటి పవిత్ర జన్మ కలిగిన వాళ్ళు కనుక అదే విధంగా ప్రస్తుతం ద్రౌపదీదేవి ఆవిర్భవించింది అనుకున్నాం. ఇప్పుడు భారత కథ మనకి అక్కర్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే ఈమె ఇందులో చారు శరీర శీతకర సాధ్యమునందగ బుల్సుమోము భవ్యారు నరేత్ర రత్నకర కాంచన బంగారపు ఛాయ కలిగిన బంగారం ఎలా ఉంటుందో అంత ఛాయగా సుపచ్చగా ఉంది ఈ వైద్యమైనటువంటి ఈ కన్యక. మృదుడేడు రసంగడు వన్నెరాడు తెంపారడు అగ్నికుండమున ఉదయించిన ప్రపంచ అగ్నికుండంలోంచి ఆవిర్భవించింది. సరే, ఆవిర్భవించేసరికి ఆమె కోరిక ఎక్కడ ఉంది అంటే హైహయ వంశంలో పుట్టినటువంటి వీరసేనుడనే రాజకుమారుణ్ణి పెళ్ళాడాలని మనసులో పెట్టుకుంది. సరే, ఆ కోరిక ప్రకారంగా తల్లి ఉంటే ఎలా ఉండగా ఈవిడికి రోజు తామర పువ్వులంటే ఇష్టం. ఊరి వెలుపల ఉన్నటువంటి సరస్సుల దగ్గరికి వెళ్ళి ఆ తటాకాల దగ్గరికి వెళ్ళి అక్కడ తామర పువ్వులు పూసుకుంటూ వినోదిస్తూ ఉండేవి. తండ్రి గారు అన్నారు, దూరం నువ్వు వెళ్ళవద్దు, రాక్షసులు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు, ఇక్కడ చుట్టుపక్కల నేను ఏర్పాటు చేస్తాను కొలనన్నాడు. అయినప్పటికీ ఆ కుతూహలం చేత అక్కడికి వెళ్ళిన సందర్భంలో తాళకేతుడు అనే పేరు కలిగిన ఒక రాక్షసుడు ఆమెను అపహరించి తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆమెకు చెరికత్తగా ఉన్నట్టు యశోవతి కూడా ఆమెతో వెళ్ళింది. ఆ యశోవతితో రాక్షసుడు అన్నాడు కదా, ఈమెను అనగా
నీ చేయగా నాకు వివాహం అయ్యేలా చేయవలసింది అని ఈ రీతిగా చెప్పాడు. అప్పుడే జరిగింది అంటే ఆవిడ హైహైవంశీయుని భరించిందన్నారు కనుక ఈ యశ్వావతి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళిపోయారు రాజకుమారుడి దగ్గర. ఇక్కడ ఈ చెరసాలలో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది అంటే సర్వాంతస్య దేవుడు మంత్రోపదేశం పొందు మంత్రసిద్ధుడు వల్ల ఆ శక్తి వలన వీరసేనుడి దగ్గరికి వెళ్ళగలిగింది. వెళ్ళి నిన్ను భరించుందయ్యా సైన్య సమేతుడి పైకి వచ్చి తారకేతుడు అనే రాక్షసుని చంపేసేసి ఆవిడని వివాహం రాజకుమార్తెను వివాహం చేసుకోవాలి అని చెబితే సైన్య సమేతుడై వచ్చాడు. వస్తే ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుడిని సంహరించి ఈ వీరసేనుడు ఈయన రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇదో చిన్న కథ. అంటే ఈ కథలో తేలిన సారాంశం ఏమిటి అంటే దత్తాత్రేయుడి చేత ఇయ్యబడినటువంటి మంత్రాన్ని వీరసేనుడు అనేటటువంటి ఆ క్షత్రియుడు హైహైవంశపు రాజకుమారుడు జపిస్తున్నాడు అన్నారు. దత్తాత్రేయుల వారు అంటే ఆ చరిత్ర చాలా విస్తృతంగా ఉంటుంది. ఆ దత్తాత్రేయుల ఉపదేశం పొందాడు ఈ వీరసేనుడు. ఈయన ఈ రాజకుమార్తెను వివాహం ఆడాడు. అయితే ఈ చరిత్రలో ఏమిటంటే ఈమె కూడా అమ్మవారికి భక్తురాలు, అతడు అమ్మవారికి భక్తుడు కనుక వారి యొక్క అభిమతం సిద్ధించింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ దంపతుల యొక్క కుమారుడు ఉన్నాడే అతని పేరు ఎవరు అంటే కృతవీర్యుడు. అతని యొక్క కుమారుడు కార్తవీర్యార్జునుడు. ఆయన కూడా దత్తాత్రేయ భక్తుడు. ఆ దత్తాత్రేయుడు భక్తుడై 1000 చేతులు కలవాడై విధులు మించి యుద్ధం చేసేవాడు. చివరికి పరశురామ అవతారం కారణంగా అతని జీవితం పరిసమాప్తం అయిపోయింది. అదంతా మనకి అక్కర్లేదు. ఆ అర్జున చక్రవర్తి క్షీరభుక్షు శశాంకమూర్తి నతదారిద్ర్యక్తి విచ్ఛేదనోద్ది ప్రక్షిప్రదయానువర్తి దిగ్దంతి రడ్డంత కాంతి ప్రజ్యోతి సకీర్తి ఏరుని పూర్ణ. ఈ కార్తవీర్యార్జున స్మరించిన వాళ్ళకి భక్తి తత్పరతతో రోజు కార్తవీర్య స్మరిస్తే ఆ ఇంట్లో దొంగలు పడరు అని ఉన్నది. ఎవరైనా అపహరించడానికి వస్తే ఏదో అగ్నిహోత్రం ఉన్నట్టుగా కనపడి వాళ్ళు వెనక్కి పారిపోతారని ఉన్నది. అంత భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళకైతే జరుగుతుంది. ఏదో ఇవన్నీ అంటే వేరే సంగతి. అయితే నమ్మశక్యం కాని విషయాలు కావు. కార్తవీర్యార్జున నామంలో అంత శక్తి ఉందని కూడా మనకి చెప్పబడి ఉంది. ఈ చిన్న కథ సూక్ష్మంగా మనం చెప్పుకున్నాం. ఇక ఇంకొకటి ఏమిటి అంటే దేవి నవరాత్రములు ఉన్నాయి. ఇది ఎవరు చేశారు? ఈ దేవి నవరాత్రులు అసలు చేసిన వారు ఎవరు? రామలక్ష్మణులు చేశారు. రామలక్ష్మణుడు ఇక్కడ రామాయణంలో లేదు. రామలక్ష్మణుడు దేవి వ్రతం చేయడం ఏమిటి? ఎప్పటి నుంచి ఆశ్వేజ మాసంలో పాడ్యం మొదలుకునే నవమి వరకు దేవి నవరాత్రి. ఆ తర్వాత విజయదశమి పండుగ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఏదో శ్లోకం చదవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఇక్కడ జరిగింది ఏమిటి అంటే రామలక్ష్మణుడు ఎప్పుడు చేశారో చెబుతున్నారు. రావణాసుడు సీతాదేవిని అపహరించాడు, తీసుకుని వెళ్ళిపోయినాడు. లంకలో ఉంది అమ్మవారు. ఆ ఉన్నటువంటి పరిస్థితిలో వెతుక్కుంటూ సుగ్రీవుడితో స్నేహం చేశారు. ఆంజనేయ స్వామితో సుగ్రీవుడితో స్నేహం తటస్థించింది. ఆ స్నేహం చేసినటువంటి సందర్భంలో మహాలయ పక్షాలనే వచ్చాయి. వర్షకాలం వచ్చింది. శ్రావణ మాసం, భాద్రపద మాసాల్లో కృష్ణపక్షంలో అడ్యం మొదలుకొని అమావాస్యలు మహాలయ పక్షాలు అంటారు. ఆ మహాలయ పక్షాలులో నియమంగా ఉన్నారు రామలక్ష్మణుడు. అంటే అప్పుడు తిరతర్పణం చేయాలి, పితృదేవతలకు తర్పణం చేయాలి. ఆ 15 రోజుల్లో ఆ పితృదేవత తిథి ఎప్పుడు వస్తే అప్పుడు నియమనిష్టతో తర్పణం చేయాలి. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. దీనివల్ల లాభం ఏమిటి? లాభం చేయకపోతే దోషం, చేస్తే పుణ్యం ఏం రాదు. సంధ్యావందనం చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే పాపం వస్తుంది. అంటే మూలాధారమైనటువంటి ఆ సమస్త పుణ్యానికి మూలాధారమైన పనులు మనం చేసినప్పుడే ఆ పుణ్యం ఫలిస్తుంది కనుక ఈ ప్రకారంగా మహాలయ పక్షాలు వచ్చాయి. ఆ మహాలయ పక్షాలు ముగిసేటటువంటి సమయానికి నారదుల వారు వచ్చారు రామలక్ష్మణుల దగ్గర. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, ఇక్కడ ఈ పుస్తకంలో ఉంది. వచ్చి ఏమన్నాడంటే, ఏమయ్యా ఆశ్చర్య మాసం వస్తుంది 2 రోజుల్లో మీరు ఒక పని చేయాలి, దేవీ నవరాత్రాలు చేయాలి అన్నారు. దేవీ నవరాత్రాలు చేస్తే మీరు రావణాసును సులభంగా జయించగలుగుతారు, మీకు విజయం లభిస్తుంది, సీతాదేవి మీకు లభిస్తుంది అని చెప్పాడు. సమమ బుద్ధే సమంతు సర్గరిసి వీఠము పెట్టి భక్తియుక్తముగా పరంవిక నిలిపి. అప్పుడు ఏం చేయాలంటే చక్కగా మంచి ప్రదేశంలో సమప్రదేశంలో వేదిక ఏర్పరచుకుని అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టుకుని పూజ చేయాలి. విగ్రహారాధన ఎందుకండి? విగ్రహంలో దేవుడు ఉంటాడు అంటారు. అన్ని చోట్ల ఉన్నవాడు విగ్రహంలో కూడా ఉన్నాడు. ఆయన
కనుక ఏమిటంటే విగ్రహారాధన ఆక్షేపించకూడదు. పెద్దల నుంచి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి అంటే ఇక్కడ నారదుల వారు రామచంద్రమూర్తికి చెప్పడంలో భక్తియుక్తంగా పరాంబిగా విగ్రహాన్ని పెట్టమని చెబుతున్నారు. విగ్రహారాధన ఎందుకండి? మొండివాదాలు చేయకూడదు. మరి ఏది సంప్రదాయంలో ఉన్నదో వేద శాస్త్ర విహితమైనటువంటి కార్యముల పట్ల అలక్ష్యభావం పనికి రాదని కూడా మనకి పెద్దలు తెలియచేశారు కనుక ఆ ప్రకారంగా అయితే మరి పౌరోహిత్యం చేసిన వాళ్ళు ఉండాలి, బ్రహ్మగారు ఉండాలి. అంటే ఆయన ఉత్తర దిక్కుగా కూర్చోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో పురోహితులు పంతులు గారు అని పిలుస్తున్నారు. అలా పిలవడం సమంజసం కాదు. ఎందుచేతనంటే పురోహితులు అంటే రాబోయే క్షేమాన్ని కోరేవారు బ్రహ్మగారు అని ఆయన ఉత్తర దిక్కుగా కూర్చుని మన చేత మన తూర్పు దిక్కుగా కూర్చుంటే మన చేత పనులు చేయించవచ్చు. అంటే శుభకార్యాన్ని నెరవేర్తింపచేయాలి. ఉత్తరముఖంగా బ్రహ్మగారు కూర్చున్నప్పుడే అప్పుడు దానికి ఒక విశిష్టత కలుగుతుంది. కనుక ఏమిటంటే బ్రహ్మగారు లేదా మనంగా సొంతంగా చేయడం అనేటువంటివి అంత సమంజసం కాదన్నారు. ఆ బ్రహ్మగారు ఉండి నవరాత్ర దీక్ష కార్యక్రమాన్ని జరిపించారు. ఎవరున్నారు బ్రహ్మగారు? నే చేయిస్తా అన్నాడు నారదుల వారు. సాక్షాత్ నారద మహర్షే వచ్చి నే గురుత్వమన ఋతువును, నేను గురు అంటే పౌరోహిత్యాన్ని చేస్తాను, మొదలు పెట్టండి అంటే ఆ రీత్యా ఏమైంది? ఆశ్చర్య ప్రతిపత్తి వచ్చింది. సరిగ్గా కలశస్థాపన చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేశారు. ఆరాధన చేస్తుంటే ఆరపర్వతంలో అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. అమ్మవారు సాక్షాత్కరించింది రామచంద్రమూర్తి వారు. ఏమయ్యా ఇంత భక్తిగా చేస్తున్నావు, నీకు జయం శుభం అన్నీ కలుగుతాయి. ఇంతకీ ఏమిటనుకుంటున్నావేమో చెప్పు, నేను చెబుతున్నా విను. ఏమిటంటే నీకు వానరు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వీరంతా కూడా నీకు సహాయ సంపత్తిని అందిస్తున్నారు. వాటి ఎవరిలో తెలుసునా? నీ అవతారాలన్నీ కూడా నా స్వరూపమే. వానర హనుమదాది వీరుడు ఉన్నారే, నా అంశమును జన్మించిన వాడే. అందరిలోనూ నా తేజస్సుంది. ఆంజనేయ స్వామి సముద్రం దాటి సీతాదేవిని చూసి ఆ లంకలో వాళ్ళని శిక్షించి మరి ఇంటికి వచ్చి ఇంత చేసి మహాపరాక్రమాన్ని ప్రదర్శించినట్టుగా వీరాంజనేయ కథ మనం చెప్పుకుంటున్నామే. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి నుంచే ఆయన దగ్గరికి వచ్చింది. అమ్మవారి యొక్క శక్తి హనుమద్ రూపంలో హనుమంతుని యొక్క స్వరూపంలో ప్రవేశించిన కారణంగా ఆయన సముద్రాన్ని దాటి గొప్ప పనులని చేయగలిగాడని మన కథ జరిగిన తర్వాత ఈ మాటని మనం వారంతా మదముసోపేతులు, వానరులంతా వానరులు మదముసోపేతులు, నా అంశతోటి అవతరించారు సుమా, ఇది సంగతి అని ఈ విధంగా అమ్మవారు చెప్పింది. అంటే ఏమనుకోవాలి? నీకు నాకు భేదం లేదు అన్నది. శ్రీరామో లలితాంబిక, లలితాదేవి శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్ర శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అని శాస్త్రవచనం. అందుచేత ఏమైంది? మీ అమ్మవారికి రాముల వారికి భేదం. అమ్మవారికి శక్తి రాముల వారి యొక్క శరీరంలో ఉంది. అందుచేత రావణాసును సంహరించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఏ అదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఈ విధంగా బుద్ధి రూపేణ శక్తి రూపేణ మాయారూపేణ ఇన్ని రూపాలు ఉండేటువంటి అమ్మవారి శక్తి. అమ్మవారిని పరతత్వం యొక్క శక్తిని అర్థం. పరతత్వమే ఇక్కడ అమ్మవారిగా ఆరాధింపబడుతూ ఉంది కాబట్టి శక్తి స్వరూపుడిగా ఉన్నది కనుక ఆ శక్తి సగుణ అని నిర్గుణమని ఉన్నది కనుక సగుణ శక్తిగా నీలో ప్రవేశించినటువంటి కారణంగా నా తేజస్సు నీ తేజస్సు భేదం లేదు కనుక శ్రీరాము లలితాంబిక అనేటటువంటి సార్థకం చేయాలి అంటే నువ్వు రావణాసును నేను సంహరించినా నువ్వు సంహరించినా ఒకటే పేరు. రాముని చేత సంహరింపబడ్డాడు అంటే రామ అంటే లక్ష్మీ దేవి పరంగా రామాపదం ఉంటుంది. అందుచేత దేవీ శక్తి చేత రామచంద్రమూర్తి నిమిత్తమాత్రుడుగా సంహరిస్తే అసలు శక్తి రామాశక్తి దేవీ శక్తి ఉందని భావించవలసిందని ఇందులో అర్థాన్ని మనకి దీని భాష్యం రాసిన వాళ్ళు రాశారు. ఇది మనకు కావలసినటువంటి విషయం. రాముడు వేరు, ఈ శక్తి వేరు, ఇంకోటి వేరు అలా కాకుండా శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో పనులు చేశాడు. ఎంతమందినో రాక్షసుని చంపాడు, కంసుని చంపాడు, మరొకని చంపాడు. ఇదంతా కూడా శ్యామలాదేవి శ్యామలా దండకం అని మనకి ఉంది. ఆ దండకం కనుక చాలా గొప్పది. అమ్మవారి సేవ చాలా గొప్ప విశేషం. నాకు 1969వ సంవత్సరంలో ఇది వచ్చింది. ఆటలమ్మ వచ్చేది. ఆటల మోసి ఒళ్ళు ఆరే వరకు నీళ్లు పోసుకోలేదు, కానీ పోసుకోకూడదు. నేను ఏం చేశానంటే శ్యామల దండకం ఉంది కదా, అది చదువుకుంటూ కూడా 108 జాగ్రత్త తోడు పోసేసుకున్నాను. మాస్టర్ గారి మాట దక్కదని గుర్తుగూడ సుబ్బమ్మ గారు వాళ్ళు గొడవ చేసి పారేశారు.
అది ఈ స్నానాలు ఇలా చేసి ఆ దండకం చదువుకుంటే నాకు తగ్గిపోయింది. ఆటలమ్మ వెంటనే తగ్గింది. ఆట ఒళ్ళు తడపకూడదు, అయినా సాహసించి 108 చేదలు పోసేసుకుంటే అలా రోజు చేస్తే నాకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇక నా మీద ఆశ వదిలేసుకున్నారు, ప్రాణం మీదకి వస్తున్నారు కదా, ఏహీ రాలేదు, ఇప్పటిదాకా బతికి ఉన్నాను. అందుచేత నియమనిష్టంతో కనుక అమ్మవారి యొక్క ఆ దండకాన్ని చదువుకుంటూ కనుక మన వేద విహితమైన నమ్మకం, గట్టి నమ్మకం. ఇప్పుడు అందరినీ చేయమని నేను చెప్పడం లేదు. ఆ ధైర్యం చాలకపోతే భక్తి నిలబడదు, ఆ ధైర్యం లేకపోతే సరైన ఫలితం దక్కడం కష్టం. అందుకని అందరినీ చేయమని చెప్పడం లేదు. నేను నాకు జరిగిన విషయం చెప్పాను. ఆట్లమ్మ వచ్చినప్పుడు కూడా ఒళ్ళు తడపకూడదన్న స్థితిలో కూడా 120 చేదలు తోడు నా అంతటి నేను పోసుకుని మొత్తం గోలెత్తిపోయారంతా కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా. అయినప్పటికీ ప్రాణాపాయం రాలేదు. అమ్మవారి యొక్క శక్తి అంత మంచి వస్తుంది. ప్రాణాపాయ స్థితి వచ్చేవాళ్ళు కూడా తప్పించే శక్తిని నా జీవితంలో ఉదాహరణ కూడా మీకు తెలియజేశాను. అందుకే ఆట్లమ్మ వచ్చి స్నానం చేయడంలో చాలా ఒళ్ళంతా ఆరితే కానీ స్నానం చేయకూడదు, చాలా గొడవ ఉంది దానికి. ఏమీ చేయలేదు, హాయిగా తగ్గిపోయింది. అందరినీ ఎలా చేయమని మాత్రం నేను చెప్పడం లేదు. ఎవరికైనా అట్లా ముసలి మేస్టర్ ఇలా అన్నారు కానీ ఎన్నడూ ప్రచారం చేయొద్దని కూడా అంటున్నాను. నా విషయం నాకు అమ్మవారి దృఢమైనటువంటి నమ్మకం గట్టిగా ఉంది కనుక తెలియదు. కానీ అక్కడ ఏమాత్రం అనుమానం ఉన్నా ఫలితం సరిగా వేరుగా ఉంటుంది. అందుకని ఇది చెబుతున్నా. అంటే శ్రీదేవి కటాక్షం కనుక ఉన్నట్టయితే పొందవు దుఃఖము భయము పొందదు దైన్యమేం వేయను పొందవు తీవ్ర దుర్దశలు ఏది కూడా ఉండదు. హాయిగా శుభాలే కలుగుతాయి, అన్నీ కూడా మంచి కలుగుతాయి. అందుచేత ఇక్కడ జరిగింది ఏమిటి అంటే రామచంద్రమూర్తి శ్రీరాము లలితాంబిక అన్నట్టుగా రాముల వారి శక్తి, రాముల వారిలో శక్తి అమ్మవారు గనక, ఆంజనేయ స్వామి వారిలో సముద్రం దాడే శక్తి అంతా అమ్మవారే గనక, సుగ్రీవుడు సహాయం చేశాడు మహావానర వీరుడు, అతనిలో శక్తి కూడా అమ్మవారి యొక్క విశేషమే. కాబట్టి కరుణ కనుక ఈ అమ్మవారి యొక్క చిత్త రామాయణ కథలో కూడా మనకి ఈ విధంగా సమన్వయం చేసుకోవలసిన దేవీ భాగవతులు ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యం కూడా చదివారు కాదు. ఇలా ఆరాధన 9 రోజుల పాటు ఆరాధన చేయాలి. అందులో ఇంకొకటి కూడా ఉంది, మూలా నక్షత్రం నుంచి చేయడం చాలా గొప్పది. మూలా నక్షత్రంలో సరస్వతీదేవి అవతరించింది. దీని మీద ఒక అధిక్షేపణ వచ్చింది. బ్రహ్మగారు ఒక సభ పెట్టారు. ఆ సభలో మాట్లాడుతుంటే షడ్గర్భులు అని మరీచి మహర్షి యొక్క కుమారుడు అన్నారు కదా, ఏమిటయ్యా నువ్వు కూడా నీతో చెబుతావు ఉన్నది. ఏమి రా అన్నాడు. కూతుర్ని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ధర్మాలు చెప్పొచ్చావా అన్నాడు. నేను కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా, నీకు చెప్పేది వినండి. వెనక్కలేదయ్యా, కూతుర్ని పెళ్లి చేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాడని శాపం పెట్టాడు బ్రహ్మగారు. మీరు కారణమే కుమారుడుగా పుట్టి అతని చేత సంహరింపబడ్డప్పుడే జన్మ విముక్తి కలుగుతుంది. అతడే కంసుడై పుట్టుతాడు. ఆ కంసుడి చేత పుట్టినప్పుడు దేవగిరి దేవి గర్భస్థుడై పుట్టిన మీరు అప్పుడు 3 జన్మలో కృతార్థులు అవుతారని వరం ఇచ్చాడు. శాప విమోచన చెప్పాడు. అందుచేత ఇంతకీ ఏమిటి, బ్రహ్మగారు చెప్పిన మాట సరే వినిపించుకోలేదు. ఎందుచేత అంటే వాడి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నువ్వు అందరినీ స్త్రీలని పురుషుల్ని సృష్టించావు. ఆ సృష్టించినటువంటి పరిస్థితిలో నీ చేత సృష్టింపబడినటువంటి మగవాళ్ళంతా కుమారులు అవుతారు, నీ చేత సృష్టించిన స్త్రీ అంతా కుమార్తెలు అవుతారు. సరస్వతి నీ చేత సృష్టింపబడింది కాబట్టి ఆమె కుమార్తె వరస అవుతుంది కనుక కూతురు వరస దాన్ని పెళ్ళాడావు, నువ్వు ధర్మం చెప్పొచ్చావు అని. ఇది భాగవతంలోనూ ఉంది, ఇతర పురాణాల్లోనూ దేవీ భాగవతం క్లుప్తంగా ఉంది. ఇప్పుడు ఈ సన్నివేశం దేవీ భాగవతంలోనే చెబుతున్నాం. అయితే ఏం జరిగింది అసలు నిజంగా బ్రహ్మగారు కనుక తాను సృష్టించినటువంటి శ్రీమూర్తుల్లో ఒకటి అయినట్టు సరస్వతీదేవి కనుక తెలియ మాట నిజం అయినట్లయితే దోషమే. ఎవరికైనా రూల్స్ ఎవరికైనా ఒకటే కదా. కానీ అది జరిగిందా లేదా మనకి విచారణకి పురాణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు. అందుకని ఏమైంది, ఏం జరిగింది, ఒక సందర్భంలో త్రిమూర్తులు కూడా మణిద్వీపానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆది పరాశక్తి అమ్మవారు భువనేశ్వరి చేసిన పని ఏమిటంటే చారు హసన్ముఖి చిరునవ్వుతో కూడినటువంటి చక్కని స్త్రీమూర్తిని, తెల్లని వర్ణం కలిగినటువంటి సౌందర్య యువతి అయినటువంటి స్త్రీమూర్తిని సృష్టించి బ్రహ్మగారికి ఇచ్చి ధారణుగా నీకు భార్యగా ఇస్తున్నాను అని ఆది పరాశక్తి తన సంకల్పశక్తితో తన సంకల్పంతో సృష్టించినటువంటి ఆ శ్రీమూర్తికి సరస్వతీదేవి పేరు పెట్టి ఈయనను నువ్వు వెళ్ళాడవలసింది నీకు భార్యగా ఇస్తున్నానని ఇచ్చినట్టుగా మనకి ఈ దేవి భాగవతం. అంటే తన సృష్టిలో బ్రహ్మదేవుడు గారి సృష్టిలో కాదు, ఎవరు సరస్వతీదేవి. సరస్వతీదేవి
ఆది పరాశక్తి తన మనస్సుతో తన సంకల్పంతో ఇచ్చినటువంటి శ్రీమూర్తి, అందుచేత దోషం లేదు. సరిగా వినిపించుకోకపోతే శాపగ్రస్తుడయ్యారు కూడా. ఆ కథ అంతా మనకు ఇప్పుడు అవసరం లేదు. కనుక సరస్వతీ నక్షత్రం మూలా ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి మూలా నక్షత్రంలో ఈ సన్నివేశం జరిగింది. కాబట్టి ఆ సరస్వతీదేవిని తన సంకల్పంతో సృష్టించి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి సందర్భంలో మూలా నక్షత్రం వచ్చింది కనుక మూలా నక్షత్రానికి ప్రాధాన్యం వచ్చింది. మూల పూజ చేస్తుంటారు. ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతిగా ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి చరిత్రలు, సదాచారాలు రకరకాలుగా మనకి దేశంలో మనకి కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఇలా జరిగింది. సరే, ఇంకెవరైనా నవరాత్రాలు చేశారా? ఇప్పుడు రామలక్ష్మణులు చేశారు అన్నాం. సీతాదేవి ఎక్కడున్నారు? లంకలో ఉన్నారు. సీతమ్మవారు లంకలో ఉండగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇక్కడ చేశారు. మరి ధర్మపత్రి దగ్గర లేనప్పుడు ఎలా చేశాడు? ధర్మపత్రి సమేత అన్నాడు కదా. అంటే అప్పుడు ధర్మపత్రి అక్కడ లేకపోయినా ఆ వస్త్రాలు చుట్టినటువంటి సీతాదేవి రావణాసుడి చేత అపహరింపబడినప్పుడు మూట గట్టి కింద పడేసింది కదా. ఆ మూట సంబంధమైనటువంటి వస్త్రాన్ని పక్కన పెట్టుకుని ఈయన పూజ చేశాడు ఉంది. అంటే ధర్మపత్రి పక్కన ఉన్నట్టే లెక్క. ఒకవేళ భార్య వెలపల ఉన్నా, లేకపోతే ఏదైనా కారణ ఆటంకం వచ్చినా భార్యకు సంబంధించిన వస్త్రం కానీ ఎడం పక్కన పెట్టుకుంటే ధర్మపత్రి పక్కన ఉన్నట్లేని ధర్మశాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. ఇలాంటివని ఆ విధంగా చేశారు రామచంద్రమూర్తి అని వ్యాఖ్యానాల్లో పెద్దలు రాశారు. ఎలా చేశాడయ్యా అంటే ధర్మపత్రి లేకుండా, అంటే ధర్మపత్రి సమేత అంటే ఆ వస్త్రాలు నగలు మూట కట్టి పడేసేది కదా. ఆ మూట సంబంధమైన వస్త్రం ఉన్నది. ఆ వస్త్రాన్ని ఎడం పక్కన పెట్టుకుని ధర్మపత్రి సమేత తత్స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇలా చేసినట్టుగా మనకి భాష్య గ్రంథాల్లో మనకు కనపడుతూ ఉన్నది. సరే, అది ఎలాంటి వెళదాం. ఇంకెవరైనా చేశారా? ఇంకెవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? అసలు ఉన్నారు. సురథుడు అని ఒక మహారాజు పరిపాలించేవాడు దేశాన్ని. దీని పేరు దేవి సప్తశతి అంటారు. ఇది మార్కండేయ పురాణంలోనూ ఈ కథ ఉంది, దేవి భాగవతంలోనూ ఉంది ఇక్కడ. కనుక ఇక్కడ ఏమైంది ఈ సందర్భంలో? ఆ సురథుడు పరిపాలన చేస్తుంటే అసమ్మత వర్గం వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రతి వాళ్ళకి. ఈయన వ్యతిరేకంగా ఉన్నటువంటి మంత్రులంతా ఏకమై ఇతనికి ఆశ్రయం లేకుండా చేసి చంపేయడానికి ప్రయత్నం చేశారు. మహారాజునే చంపుదామని చూశారు. అది కనిపెట్టినటువంటి సురథ మహారాజు అక్కడి నుంచి పారిపోయాడు. వాళ్ళకి ఎవరైనా దొరకకుండా పారిపోయాడు. లేకపోతే చంపేదురు, ఏం చేద్దురు. ఈ కుట్ర పూర్వం ఉన్నాయి. సరే, తర్వాత మాట మనం ఏమి అనద్దు. కానీ ఆనాడు కూడా పాపం పుణ్యం ఎప్పుడు ఉన్నాయి. చెడు అప్పుడు ఉంది, కానీ చెడు తక్కువగా ఉండేది, మంచి ఎక్కువగా ఉండేది. అప్పుడు కృతయుగంలో, కలియుగంలో చెడు ఎక్కువ ఉంటుంది, మంచి తక్కువ ఉంటుంది, అంతే తేడా. మంచి చెడ్డలు ఇప్పుడు కూడా అలా నడుస్తూనే ఉంటాయి. ఆ ప్రకారంగా ఈ అరణ్యానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఓ మహానుభావుడు కనిపించాడు. ఆయన పేరు సమాధి అని పేరు. సమాధి అని పేరు సప్తశతిలో ఉంది, కానీ దీనిలో దేవి భాగవతంగా పేరు ఇవ్వలేదు. ఇక్కడ పేరు కనపడదు. సరే, ఆయన ఆశ్రయ్యా మహాప్రభు, మన మంత్రులైన నన్ను వెళ్ళగొట్టేసేసారు. కాబట్టి ఏమిటంటే నాకు ఆశ్రయం చూపించండి. ఏం లేదయ్యా, కొద్ది రోజుల్లో నీకు మంచి కలుగుతుంది, ఆగు, నీ చేత దేవీ వ్రతం చేయిస్తాను అన్నాడు ఆయన. ఈ లోపల ఏమైందంటే ఈయన గారు ఒంటరిగా కూర్చున్నాడు ఒకతోటి మహారాజు. అలా కొన్ని రోజులు అయిపోయింది. ఇంకో ఆయన వచ్చాడు, ఒక వైశ్యుడు. ఆయన ఆ వైశ్యుడు ఇతన్ని కలుసుకున్నాడు. పరీక్ష ఫెయిల్ అయిన వాడు ఇద్దరు ఒక చోట కలిసి మాట్లాడుకుంటారు, పేద అయిన వాడు ఇద్దరు కలిసి ఒక చోట మాట్లాడుకుంటారు. అలాగే పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు కూర్చున్నట్టుగా వీళ్ళు రాజ్యం నుంచి గట్టేవాడే మహారాజు వాడు. బాబు, నేను రాజ్యం నుంచి గట్టేశారంటున్నా, నన్ను మా కుటుంబ సభ్యులే గట్టేశారు. ఎందుకు గట్టారంటే నేను ఉప్పు లేకుండా గంజి తాగి కుటుంబాన్ని పోషించాను. నేను అంటే డబ్బేమి ఖర్చు పెట్టకుండా, డబ్బు ఖర్చు అయిపోతుందని అలా తాగి నేను కుటుంబాన్ని పోషించాను. చివరికి వీళ్ళు పెద్దవాళ్ళయ్యా కుటుంబ సభ్యులు ఏం చేశారు అంటే, ఆ ఎనపెట్టి తాళాలు మాకు ఇవ్వనమన్నారు, నేను ఇవ్వనన్నాను, నేను చంపేస్తామన్నారు. వాళ్ళ చేతుల్లో తావడం ఎందుకు బయలుదేరు అడవిలోకి వచ్చారన్నాడు. వీళ్ళు కుటుంబ సభ్యులే గెట్టేశారు.
నిన్న మొన్న ఇవాళ పేపర్లో కూడా పడింది. తండ్రిని చంపిన తనయుడు తల్లిని చంపి తనయుడు, తండ్రి ఆస్తి ఎవరైతే చంపేసినట్టుగా పేపర్లో కూడా పడింది, టీవీలో కూడా చెప్పారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. అలాంటి లక్షణం తండ్రిని చంపేస్తామనేటటువంటి లక్షణం ఉంది. ఆనాడు స్టార్టింగ్ పాయింట్ అది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా పేపర్లో పడుతున్నాయి. అంటే ధర్మాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ కోసం చెప్తాం. సరే, ఆ ప్రకారంగా కుటుంబ సభ్యులను తరివేశారు. అవావునైన అవావు అంటే అర్థం ఏమిటంటే ఉప్పు లేని గంజి అని అర్థం. ఉప్పు కూడా ఎక్కడ ఖర్చు అయిపోతుందో ఉప్పు కూడా కొనలేదు వాడు అలా తాగాడు. అంత లోభత్వంగా బతికాడు. అయితే నేను పరిగెత్తు వచ్చాను. ఏం లేదయ్యా, నీకు నాకు మంచి జరుగుతుంది. ఒక మహానుభావుడు ఉన్నారు ఇక్కడ, సమాధి అనే మహర్షి, ఆయనతోనే పరిచయం అయింది, నేను కూడా తీసుకెడతాను అని ఈ వైశ్యుణ్ణి, అంటే కుటుంబ సభ్యులతో తరిమివేయబడినటువంటి వైశ్యుణ్ణి మంత్రులతో తరిమివేయబడినటువంటి మహారాజు అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి నమస్కారం చేశారు. మీ ఇద్దరికీ మంచి రోజులు వస్తాయన్నారు. ఆశ్వేజమాసం వచ్చింది. ఆశ్వేజమాసంలో దేవీ నవరాత్రాలు చేయిస్తామన్నారు. ఇక్కడ ఒక సందేహం ఉంది మనకి. ఇప్పుడు అమ్మవారి జాతర అనేసరికి బ్రహ్మాండంగా కోళ్ళు తెగిపోతాయి, పొట్టేళ్ళు తెగిపోతాయి, మేకపోతులు తెగిపోతాయి, నరికే బలేసేడు. బలి వెయ్యొచ్చా వేయకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది? ఏమో చెబుతుంది. అయితే మంచి పని, మాస్టర్ గారు బలి ఇవ్వమన్నారు, మరీ మంచిదని ఇంకా ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. కానీ ఒక్కటి ఉంది, ఈ కథ చూడండి ఎలా నడిచిందో. ఆ సందేహాన్ని కాసేపు అలా ఉంచి ఈ కథలో చెబుతాం. ఒక కుండంబును ద్రవి పావకుని అందుడత్నుగా అవించి స్వీయ మాంసము పావకునందు దిగగోసి, వాళ్ళు మాంసం బలేశారు. ఎవరు? ఈ సురథుడనే రాజు, ఈ వైశ్యుడు ఇద్దరూ కలిసి ఏం చేశారన్నమాట, తమ శరీర మాంసాన్ని నరుక్కులు బలివేశారు. వాళ్ళ వేళ్ళు తగ్గొట్టుకున్నారు, వాళ్ళ చేయి తగ్గొట్టుకున్నారు. ఎంత బాధ! ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేం కదా, అలా వాళ్ళ శరీరాన్ని వాళ్ళే నరుక్కులు బలివేశారు. అలా తన శరీరాన్ని తాను నరుక్కులు బలి వేయగలిగినటువంటి లక్షణంగా ఉంటే బలి వేయచ్చు జంతువుని. కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళ శరీరాన్ని బలి వేయరు. ఏం చేస్తారు? ఆ కోళ్ళని మేకపోతులు గురువు పెట్టుకోండి మాత్రం. అందుచేత అమ్మవారు వీళ్ళకి ప్రత్యక్షం అవ్వడం లేదు. అయింది ఒక్కడికి అయిందే, ఈ బలి వేసిన వాళ్ళు ఒక్కడికైనా అమ్మవారు ప్రత్యక్షం అయిందే అవ్వదు. అందుచేత ఇది సంగతి. బలి వెయ్యమని ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వేయాలి. తన శరీరాన్ని నరుక్కుని బలి వేసేటప్పుడు, మాంసాన్ని హోమం చేసేటప్పుడు ఏ బాధ అనేటటువంటి లేకుండా ఉంటే, అంటే శరీరం నేను కాదనుకునేటటువంటి విధంగా జ్ఞానస్థితి ఉంటే అప్పుడు బలి వేయచ్చు జంతువులు. అలాంటి వాడు జంతువులు బలి వేయడు. ఎందుచేత తన శరీరాన్ని వేసినప్పుడు వాటిని ఎందుకు చంపుతాడు? అందుచేత ఈ బలి వేయకూడదు అని దాని అర్థం. శాగముల ఈ లక్షణం ఉన్నవాడు తన శరీరం శ్రీయ మాంసమును పాపకునందు ఉంటే గోసి అని పద్యంలో ఉంది. ఆ మాంసాన్ని తెగొట్టుకుని తమ చెయ్యి నరుక్కుని కాళ్ళు నరుక్కుని ఎంత హోమం చేశారు. ఎంత కష్టమైన పనిది. అలా హోమం చేశారు. అంటే బలి వేయడం, బలి వేయడానికి అర్థం అది. లేదా మామూలుగా శాకాహారాలుగా ఆహార పదార్థాలు వేయచ్చు అమ్మవారికి. కానీ అటు ఇటు కాకుండా కోళ్ళని లేకపోతే మేకపోతుని గొర్రెపోటేళ్ళని వేసేస్తే మూగజీవులు. కానీ నీ శరీరం మాత్రం బాగా ఉండాలి, అవి మాత్రం చావాలా అని అమ్మవారు అనుగ్రహించదు. అమ్మగారు అనుగ్రహం కావాలి అంటే ఈ లక్షణం ఉన్నవాళ్ళే వెయ్యాలి తప్ప అందరూ వెయ్యకూడదని చెప్పారు కనుక ఒక కుండంబు నుదవి పావకుని అందుడాత్ముగా విరించి స్వీయ మాంసమును పాపకునందు ఉందే కదా. ఆ పరిస్థితిలో తన శరీరాన్ని బలి వేసుకుంటూ ఉంటే జయాకారమే పోరగన్ అమ్మవారు ప్రత్యక్షమైంది. అప్పుడు ప్రత్యక్షమైంది ఆవిడ. మీ శరీరాన్ని తెగొట్టి మీ ఆత్మహత్య చేసుకోకండి, మీరేమొద్దు నేను ఉన్నానని చెప్పింది. అయ్యకలంకత్ములకు గనంబడికి జయాకారమే పోరగన్ దేవి అయ్యకలంకత్ములకు. ఆ తమ శరీరం బలి వేసుకుంటే ప్రత్యక్షమై వాళ్ళ శరీరాన్ని మామూలుగా తన మహిమతో చేసేసి నీకేం కావాలో వరం కోరుకోమని. ఏమనుకున్నాడంటే ఈ మహారాజు అన్నాడు కదా, ఏమని కోరుకోవాలి? నీ అనుగ్రహం మోక్షమని కోరుకోవాలి. అలా అడగలేదు. తోటి రాజ్యం ఇచ్చి నా వాడంతా కుట్రదారు నన్ను తరివేశారు, రాజ్యం నా పదవి నాకు ఇచ్చి నన్ను కాపాడమన్నాడు. రాజ్య పదవి మీద అతని కోరికొండిపోయింది. చిత్రం ఏమిటో చూడండి.
అసలు ఎందుకు వచ్చాడు ఈ బాధటై విరగడై మోక్షం అడగాలనే వచ్చారు రావడం. కానీ ఏమని అడిగాడు ఇక్కడ అమ్మవారిని? తొలిటి రాజ్యమిచ్చి అశుభంబులు అపవే అన్నాడు. ఈ వైశ్యుడు ఏమన్నాడంటే నశింపనే ఉల్లాసం. వాడికే డబ్బు మీద ఆశ ఉంది, ఈయనపెట్టి చాలా తీయడే బాధ. అటువంటి వాడే గొలవచ్చు నశింప మోక్షం ఇమ్మని తల్లిని అడిగాడు. అంటే అనుకోని విధంగా కోరికలు వచ్చాయి. మనం అడుగుదామనుకున్నా అమ్మవారు గారి దేవుడు గారి ప్రత్యక్షమైతే ఏదో ఒక సంస్కారం మన చేత అనిపిస్తుంది తప్ప మన ఇష్టం కూడా లేదు. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస గారి ప్రేరణతోటి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం, నీ కుటుంబాన్ని తల్లిని పోషించుకోవాలి కదా మిగతా వాడిని, అని చేత డబ్బు ఇమ్మని అడగమన్నారు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవరి తల్లి నమస్కారం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించవలసింది అన్నాడు. ఆయన ఏమడగాలనుకున్నాడు? నా కుటుంబంలో ఇబ్బందులు తొలగించాలని అడుగుదాం అనుకున్నవాడు ఒకసారి ఏమొచ్చింది? భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇమ్మనమన్నాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చి అడిగావా అని సమస్యని అడిగాడు. ఏమిటో ఏ అనేసారు, మళ్ళీ వెళ్ళేద్దాడు. అప్పుడు ఏమన్నాడంటే తల్లి వైరాగ్యమును ప్రసాదింపు అని అడిగాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. గురువుగారు అడిగారు, ఇలా అడిగారు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళమన్నారు. వెళ్ళమని అంటే జ్ఞాన వైరాగ్య భక్తిని ప్రసాదించు. అమ్మవారి నీవు పరమ భాగవతోత్తముడుగా భక్తుడుగా కావలసినట్టు అదృష్టం నీకు ఉంది. అని చేత కుటుంబ సంబంధం ఇబ్బందులు అడగకుండా అమ్మవారే నీకే ఇలా అడిగించింది అని రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా వివేకానంద చరిత్రలో మనకు కనిపిస్తుంది. అందుచేత అడగడం కూడా ఎప్పుడో ఉన్నటువంటి సంస్కారం ధైర్య ప్రేరణ చేతనే జరుగుతూ ఉంటుందని కూడా మనం అర్థం. మనం ఇలా అడుగుదాం అనుకుంటాం, ఆ అనుకున్నది కూడా అది జరగదు. అంచేత నేను ఇనపెట్టి తాళాలు కూడా ఎప్పుడో లోపిని. అంచేత నాకేమిటంటే ఆ డబ్బులా నిలవ ఉండాలనే కోరిక వాడు ఉన్నా నాకు మోక్షం ఇమ్మన్నాడు వీడు. ఆ రాజేమో మోక్షం అడుగుదాం అనుకున్నటువంటి వాడు అతను అడిగింది ఏమిటి? రాజ్యం ఇవ్వమన్నాడు. అది అడగడం కూడా మన అధీనంలో ఉండదు, అమ్మవారి సంకల్పంలో ఉంటుందని కూడా మనం అర్థం చేసుకోవాలని ఈ దేవీ భాగవతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కథని పురస్కరించు మనం అనుకోవాలి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సరే, ఇంతకీ ఆ దేవీ నవరాత్రాల కారణంగా అమ్మవారు ప్రత్యక్షమై వైశ్యుడికి మోక్షం ఇచ్చింది, ఈ మహారాజుకి రాజ్యం ఇచ్చింది. ఇదిగో ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి. అందులో అన్ని పద్యాలు చదవడం సాధ్యం అవడం లేదు. అసలు ఈ నవరాత్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అది కావాలి ఇప్పుడు మనకి. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో మొదలు పెడుతున్నారు, నవమితోడు పూర్తి చేస్తున్నారు, విజయదశమి పండుగ ఇవన్నీ చేస్తున్నారు, మనం బాగానే ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? రాముల వారు చేశారన్న అంటే రాముల వారి కాలం నాటికే, త్రేతాయుగం నాటికే దేవీ నవరాత్రాలు జరుగుతూ ఉండేవని అర్థం అవుతుంది. మరి ఈ సురథుల కథ చూస్తే దేవీ నవరాత్రాలు జరుగుతున్నాయి అంత పూర్వమని అర్థం అవుతుంది. ప్రాచీన కాలం నుంచి ఉంది. అసలు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి అది తెలుసుకోవాలి మనం. దీనికి సంబంధించిన కథ ఏమిటో మనం చెప్పుకుందాం. ఏమిటయ్యా అంటే అయోధ్య పట్టణంలో ఒక పట్టణం ఉంది. ఇప్పుడు అయోధ్య ఉంది కదా, మనకి ఇక్కడ రామాలయం కట్టించారు మోడీ గారు, ప్రధానమంత్రి గారు. కన్నుల పండుగగా చాలా చక్కనైనటువంటి రామాలయం బాలరాముడిని ప్రతిష్టాపన చేశారు మహానుభావులు. అది ఎంతో శ్రేయోదాయకమైన విషయం. అయోధ్యలో ఉన్న రామాలయం కారణంగా కరువు కాటకాలు దేశానికి రాకుండా దేశంలో అందరూ సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. దేశం చాలా బాగుంటుంది ముందు ముందు ఇంకా కూడా. ఆ దేవుని యందు భక్తి కనుక ఉన్నట్లయితే, భక్తి లేకపోతే ఫలించదు. ఆయన చేసినటువంటి పనికి భక్తిపరస్వరంగా కనుక మనం జోహార్జమ వెళ్ళలేకపోయినా ఆ వానరాముని ఇక్కడి నుంచి మనం తలుచుకున్నా మనందరికీ క్షేమారోగ్యాలు మనకు కలుగుతాయి. అటువంటి మంచి పని జరిగింది మన దేశంలో చాలా, మోడీ గారి కారణంగా చెప్పుకోదగ్గ విషయం. అలా ఉండగా అటువంటి అయోధ్యల గురించి చెబుతున్నాడు. మణితరత్ర కీలిత విమాన వితానము ఎలా ఉందయ్యా అంటే చక్కనైనటువంటి మేడలు ఉన్నాయి అక్కడ. పుత్ర పౌత్ర సంతాన సద్గృహము, అందరూ పుత్రపౌత్రులతోటి అభ్యుదయంలో ఉన్నారు. సమధాత్రిని వేసి రోడ్లు సరి సమానంగా ఉన్నాయి, ఎగుడు దిగుళ్ళు లేకుండా నలుపరగా 4 భాగాల రోడ్లు కూడా సరిసమానం. సమధాత్రిని వేసి ఉత్తమ సుశారిత అందులో కల్తీ లేనటువంటి ఒడ్లు. ఆ ఒడ్లు కూడా చక్కని వాటాడ మంచి బియ్యం వస్తున్నాయి. సన్నరక బియ్యం ఏదో అంటున్నారుగా ఇప్పటి కాలంలో. మంచి బియ్యం సుశారిత అందులయుతమును ఉత్తమ పంకజాతనేత్ర అనికర మూనై. పతివ్రతలు అక్కడ ఉన్నవాడంతా కూడా పురమురాజు పీట పోలికను. ఇలాగా
జోదపు పేట ఇలా ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో నిల్చుంటే అన్ని దిక్కుల్లో చివరి భాగాలనే కనపడతాయి. అంత అందమైనది ఈ దేవి భాగవతంలోది కాదు, వాసుదాసు గారు రాసిన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో పద్యం నేను కలిపి చదివాను. మళ్ళీ ఇందులో వెతుకుతారో దీనిలో కనపడదు, ఏది ఎక్కడ కనపడుతుందో చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. అందుచేత అటువంటి అయోధ్య యోద్ధుమశక్తిగా అయోధ్య ఎవరు జయించడానికి వీల్లేదు. అయోధ్య పట్టణాన్ని జయించిన వీరుడు ఎవడు లేడు. ఎందరెందరో మరి బాంధాత పరిపాలించాడు, ఇంకా మహారాజులు పరిపాలించారు. సరే, రామచంద్రమూర్తి దశరథ మహారాజు అది మీకు తెలుసున్నది. ఈ దశరథ మహారాజు పూర్వం ధ్రువసంధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, మనోరమ, లీలావతి. ఇద్దరు భార్యలు. ఇది ఉన్నటువంటి సందర్భంలో ఈయన సంతానం మనోరమ యొక్క సంతానం, మొదటి భార్య యొక్క సంతానం సుదర్శనుడు అనే పేరు కలిగినటువంటి 12 ఏళ్ళు పిల్లవాడు అప్పటికి. ఆ తర్వాత లీలావతి కలిగినటువంటి వాడు యుధాజిత్ శత్రుజిత్ అనేటటువంటి కుమారుడు. ఇలా నడుస్తోంది సంసారం. ఈ నడుస్తున్న సందర్భంలో క్రూర మృగాలు బాధపడుతున్నాయి ప్రజలు. ఆ రోజున వేటకి వెళ్ళేవారు. ఇప్పుడు వన్యమృగాన్ని రక్షించాలి మనం అని నశించుకోకుండా. ఆనాడు ఊళ్ళలోకి వచ్చి మనుషులు చంపేసి కనుక వాటిని వధించవలసినటువంటి బాధ్యత మహారాజు చేసేవాడు. అప్పుడు ధ్రువసంధి మహారాజు వేటకి వెళ్ళాడు. ఆ వేటకి వెళితే ఒక సింహం వచ్చి మీద పడింది. ఆ సింహంతో యుద్ధం చేశాడు, ఆ సింహాన్ని చంపేశాడు. కానీ ఆ సింహం గీరేసేసి ఒళ్ళంతా కూడా చిసరించేసేసింది కనుక ఇతను కూడా మరణించాడు, ధ్రువసంధి మరణించాడు. ఇప్పుడు మహారాజు లేడు. పట్టాభిషేకం ఎవరికి చెయ్యాలి? పెద్ద భార్య యొక్క కుమారుడు సుదర్శనుడు, రెండవ భార్య కుమారుడైనటువంటి సత్యజిత్తు కంటే వయస్సులో పెద్దవాడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. అనేసరికి యుధాజిత్తు అనేటటువంటి వాడు అంటే ఎవరు? రెండవ భార్య యొక్క తండ్రి వచ్చి నా మనవడికే పట్టాభిషేకం చేయాలి అన్నాడు. చాలా గొడవైంది. నా మనవడికే పట్టాభిషేకం చేయాలని పెద్ద భార్య తండ్రి వీరసేనుడు అతను విజృంభించాడు. ఈ ఇద్దరు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో చేయడంలో రెండవ భార్య యొక్క తండ్రి అయినటువంటి యుధాజిత్తు వీరసేనుని మొదటి భార్య తండ్రిని చంపేశాడు. అంటే ఇప్పుడు ఏమైపోయి అతని మొదటి మనోరమ దిక్కులేని అయిపోయింది. ఆ పిల్లవాడు కూడా దిక్కులేనివాడు అయిపోయినాడు. సమయం చూసి ఆ పిల్లవాడిని చంపేస్తే నామనవిడికే రాజ్యం ఉంటుంది అనేటటువంటి ఒక దుర్భావంతో వీడు ఉన్నాడు ఆ తాతగారు. అది అలా ఉండగా ఏం చేయాలి అనిపించింది వీడికి. ఈ మనోరమ అంటే భర్త చనిపోయాడని చెప్పగా ధ్రువసంధి గారు ఆయనకి పెద్ద భార్య, ఆయన కుమారుడే సుదర్శనుడు, ఇంకోరెవరో ఒక పరిచారిక కలిసి అక్కడికి ఇంకో చోటకు పోదామన్నా లేదా వీడు చంపేస్తారని బయలుదేరి ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆయన అన్నాడు కదా, మీకేం పర్వాలేదు, మీకు హాయిగా నా ఆశ్రమంలో ఉండండి, మిమ్మల్ని శత్రువులు ఏమీ చేయకుండా నేను కాపాడుతాను అని అభయం ఇచ్చాడు పాపం. సరే, అక్కడికి ఉన్నారు. ఆ మరుసటి రోజునే వీడు ఇక్కడికి పారిపోయారని తెలిసి ఆ యుధాజిత్తు ఉన్నాడు, వీళ్ళని చంపుదామని వచ్చాడు. భరద్వాజ మహర్షి గుమ్మలో నిలబడ్డాడు. ఎవడెవరా నువ్వు? ఓరి జగన్యా, ఓరి కలుసోదర, కుళ్ళు పుట్టవాడా, ఏమిటి ఇలా వచ్చావు? ఆ పిల్లవాడు దిక్కులేనివాడు అవుతుండే వాడు చంపుదామని వచ్చావా నువ్వు? వాడిని అలా కూడా బతకనేమి దలుచుకోలేదా? అతని తల్లిని కూడా బతకనే దలుచుకోలేదు. దొక్క చీరేస్తాను జాగ్రత్త, శాపంతో బూడి చేసేస్తాను జాగ్రత్త పో మరి కసిరాడు అతను. కసిరేసరికి వీడు ఆ మంత్రికి సలహా చెప్పాడు. ఏమనంటే, మహారాజా, ఇతను గనక ముని ఆగ్రహిస్తే శాపం పెడితే నాశనం అవుతాం. ఆ సుదర్శనుడి ఆశ్రమంలో ఉన్నంతకాలం మనం ఏమి చేయలేము. అతను గనక యువతలకు వస్తే ఆశ్రమం నుంచి యువతలకు వస్తే ఆ పిల్లవాడిని చంపేద్దాం, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం వెనక్కి అన్నాడు. సరే, వెనక్కి వెళ్ళిపోయారు. ఇది సరైన విషయం. ఇంతవరకు సరే. అప్పుడు భరద్వాజాశ్రమంలో భరద్వాజ మహర్షి చేత కాపాడబడుతూ మనోరమ ఆమె కుమారుడైనటువంటి ఇతను సుదర్శనుడు కులసగం ఉంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. బిర్దల్లుడు అని ఒకడు ఉన్నాడు. అక్కడ మునిబాలకులంతా కూడా ఒరే క్లేవా అని పిలిచారు. ఒక నెక్కినేమది. ఆ క్లేబా దానికి అర్థం ఏం లేదు, వాడికి అర్థం తెలియదు. ఒరే క్లేబా, ఆ క్లేబా అటువంటి సుదర్శనుడు విన్నాడు. తన ఏడు పిల్లవాడే వాడిని ఎవడో ఇలా పిలుస్తున్నారని తను కూడా దాన్ని అనుకరించాడు, ఇమిటేట్ చేశాడు.
క్లీబా అనబోతుంటే క్లీమ్ అని వచ్చింది. ఆ క్లీమ్ అని ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లీమ్ అనేది కామబీజాక్షరం, అమ్మవారి యొక్క బీజాక్షరం అతని నోటముడు అనుకోకుండా వచ్చింది. తద్రీచి అమ్మవారు ప్రత్యక్షమైంది. మనం ఒక కథ చెప్పుకుందాం మనం. వాడు అడవి పంది ఎక్కడికి వెళ్ళింది అంటే అక్కడ ఏం చెప్పాడు, యాపస్థితిని సాపుగా శ్లోకం చదివాను. అయ్యమన్నాడు అన్నావు. ఆ అయ్యమ్మని అయితే సారస్వత బీజాక్షరం అని శ్లోకం రప్పించింది. అది సరస్వతిదేవికి సంబంధించిన బీజాక్షరంగా ఆ శ్లోకం నోటెప్పుడు వచ్చింది. ఇది కోరిక నెరవేర్చేటటువంటి బీజాక్షరం క్లీమరి అని చేసిన కోరిక నెరవేరే పరిస్థితి ఏర్పడింది అక్కడ. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, నీకు ధనుర్బాణాలన్నీ ఇస్తాను, నువ్వు సంకల్పించినప్పుడు రథం కూడా వస్తుంది. అసమానం రథం నీతో అక్కర్లే, ఎక్కడికైనా శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళారంటే రథం వస్తుందని చెప్పి అమ్మవారు ఆనతిచ్చింది. ఇంకా అది మొదలుకొని అమ్మవారి యందు అచంచలమైన భక్తి కలిగి ఉన్నాడు. ఇతను చాలా భక్తిగా ఉన్నాడు. పెళ్ళిళ్ళు వచ్చింది, అలా పెరుగుతున్నాడు. అలాగే 5 ఏళ్ళు చేరుకోండి, వివాహోచితమైన వయస్సు వచ్చింది. ఆ వచ్చేసరికి అప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే, కాశీరాజు సుబాహుడని ఉన్నాడు. ఆ సుబాహుని యొక్క కుమార్తె పేరు శశికళ. శశికళ శ్యామాశిరోరత్రము. సుదర్శనుడు అనేటటువంటి రాజకుమారుడు ఉన్నాడు. శత్రువులచే తరిమివేయబడ్డాడు. అతని అమ్మవారు ప్రత్యక్షమైంది క్లీమని అతను అన్న కారణం చేత. అంచేత తన ధనుర్బాణాలు ఇచ్చింది. అజేయమైనటువంటి పరాక్రమం కలవాడై ఉన్నాడు ఆ పిల్లవాడు సుదర్శనుడు అన్న మాట ఈ శశికళ చెవిన పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ యోగ్యత అమ్మవారి కరుణకు పాత్రుడు అయ్యాడు గనక, ఇక్కడ వేరే డబ్బు ఉన్నవాడో మరొకటి ఉన్నవాడో కాదు, అక్కడ అమ్మవారి యొక్క కరుణకు పాత్రమై ఉన్నాడు గనక అట్టి పరిస్థితిలో అతన్ని అమ్మవారి భక్తురాలు తాను కూడా తదధీన చిత్త వేకువ అలా నిద్రపోతుంటే కళ వచ్చిందా మీకు. ఆ కళలో అమ్మవారు ప్రత్యక్షమై చెబుతూ ఉన్నది శశికళకి, గైకును నిన్ను సుదర్శనుండు నీ దైన వంచ ఫలించు అవంచ. నీ కోరిక ఫలిస్తుంది, సుదర్శనుడు నీకు భర్తగా అవుతాడు, కంగారేం పడక్కర్లేని అభయహస్తం ఇచ్చింది అమ్మవారు. ఎలా మారిందో చూడగల. దిక్కు లేకుండా భరద్వాజాశ్రమంలో ఉన్న పరిస్థితుల్లో అతను ఉంటూ ఉంటే అతని ముఖంలో తేజస్సు ప్రబలిపోయినటువంటిది, మంచి తేజవంతుడైనాడు. అంతేంటే రాజ్యము రాజ్యం లేకపోయినా తేజవంతుడై ఉన్నాడు అతను. ఆ పరిస్థితిలో ఈ పరిస్థితి ఇలా ఏర్పడింది. ఇలా ఏర్పడితే సుబాహుడు సరే ఇక్కడ ఏం చేశాడంటే అతని కుమార్తె శశికళకి వివాహం చేయాలని సంకల్పించాడు. సంకల్పిస్తే, నువ్వు స్వయంవరము ఏమీ ఏర్పాటు చేయవద్దు, నేను సుదర్శనుని వరించాను అన్నాడు. వాడిని వరించాడు. అన్న అనకులేక, అన్నం కూడా తిండి లేదు వాడికి. వాడు ఎక్కడ మున్యాసలో తలరా మునిపోలేని తాతు తలరా చూటున్నాడు వాడు. అందుకే అభాగ్యుడు వాడిని పుత్రుడు నేర్చుతూనే దీన్ని తీసుకెళ్ళి గంగలో దింపుతానేవి నేను. ఏ డబ్బు లేనటువంటి రాజ్య పదవి లేదు, శత్రువు వస్తే ఇతరులకు వస్తే శత్రువు చంపబడతాడు. అలాంటి వాడికి అభాగ్యుడు వారికి పుత్రుడెత్తునే అని మొదలుపెట్టాడు. అప్పుడు నేను కుమార్తెను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అనేసరికి అప్పుడు వీళ్ళు ప్రతిజ్ఞ చేసి శశికు స్ఫూర్తిని ప్రవర్తించిన పర్వతాలు సముద్రాలు తలకిందులైనా సరే నేను సుదర్శనున్నే వరించాను. అయితే శశికు స్ఫూర్తిని ప్రవర్తించిన చంద్రుడు కుహు అమావాస్య నాడు ఉదయించినా సరే, ఇక్కడ మనకి అర్థం తెలుసుకోవాలి. మిగతా అనేటట్టు సముద్రాలు పొంగినా సరే, పర్వతాలు కొట్టుకున్నా సరే ఆ మాటలనే కాదు. అమావాస్యలు 2 రకాలుగా ఉంటాయి. పూర్వం పంచాంగంలో రాసేవారు, ఇప్పుడు కూడా కొంతమంది రాస్తున్నారు. కుహు అమావాస్య, శనివారి అమావాస్య. శనివారి అమావాస్య అంటే మన దుర్భిణ యంత్రంతో భూతత్వంతో చూస్తే కొద్దిగా చంద్రరేఖ కనపడుతుంది. ఎప్పుడు శనివారి కుహు అమావాస్య నాడు ఎంత ప్రయత్నించినా చంద్రరేఖ కనపడదు. ఆ పంచాంగంలో రాసిన దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఏమని రాసి ఉంటుంది, శనివారి అమావాస్య అంటే చంద్రుని చూడొచ్చు భూతత్వాలు పెట్టి. కానీ కుహు అమావాస్య అని పంచాంగంలో రాసి ఆ చంద్రబొమ్మ ఎంత ప్రయత్నించినా కనిపించదు. అనగా ఎంత ప్రయత్నించినా చంద్రరేఖ దర్శనం కానటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కుహు అమావాస్య నాడు చంద్రుడు ఉదయించినా సరే, అట్టి విపరీత పరిస్థితి వచ్చినా సరే అన్యోందరం నేను 2వ వాడిని స్మరించాను. సుదర్శనుడు తప్ప 2వ వాడు అక్కర్లేదు. వీడికి మతిపోయింది. అందరినీ పిలిచాడు స్వయంవరానికి. ఇది పుత్రికగా
ఇది శత్రువు పుత్రిక కాదు చూడగన నా పాలిట శత్రువు ఎలా పుట్టింది ఇది ఏమిటి వాడంతా కూడా వచ్చి కూర్చున్నారు ఇదేమో సుదర్శనుడే తప్ప పెట్టానంటుంది అభాగ్యుడైన వాడు నేను ఎలా ఇస్తాను అని చెప్పి ఈయన గారు కూర్చున్నాడు. ఏమైనా సరే నేను మాత్రం అతన్నే వివాహం చేసుకుంటాను అని తప్పనిసరి అయిపోయింది. తప్పనిసరి అయిపోయి రాత్రి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తంలో సుదర్శనుడికి ఇచ్చి ఆ తల్లి కూడా వచ్చింది కుమారుడితో పాటుగా. ఒరే నువ్వు శత్రువు ఉన్నాగా స్వయంవరానికి వెళ్ళబద్దు అన్నది. వెళ్ళబద్దంటే నేను అంబిక అనతి శిరమున అందిడి ఏగిడి నాకు అడ్డమ్మొకటుండునే అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వెళుతున్నాను నేను. బలమెచ్చు యశమెచ్చు సంపదను పాలించు తేలించు దుర్బలురంజేరు దరిద్రుడమ్మనసు ఆర్య మహాదేవి తద్బలమే నాకు బలంబు తక్కుచుగమ్మ అని తల్లితోటి అన్నాడు. అక్కడ కనబడే స్నేహితుడితోటి అన్నాడు. అంబిక ఆరతిని శిరమునందిడి ఎగిడి నాకు అడ్డమ్మొకటుండునే ఎలవి సమస్తమందు పరమేశ్వరిని ఎగనుగొను నాకు. అంతటా అమ్మవారిని చూస్తున్నాను, నాకు శత్రువులు ఎవరు కనిపించరు, కానీ అలుక ఎవండు నా నెదురు అతనికి అంబిక శత్రువై నా మీద శత్రువుతో ఉండే ఆయుధాలు ఏదైనా ప్రయోగిస్తే అమ్మవారే వాడికి శత్రువు అవుతుంది అంటే అమ్మవారి శత్రువు అయితే శత్రువు బతకడే. అంత నమ్మకంతో తల్లితోటి మాట్లాడాడు. తల్లివారికి ఆవిడ కూడా వచ్చింది ఆ సందర్భానికి. ఆయన గారు చివరికి రాత్రి పెళ్లి చేసేసాడు. చేసేసి వచ్చి క్షమార్పణ వేడుకున్నాడు వీళ్ళందరినీ కూడా. మహానులారా ఎంత చెప్పినా నా కుమార్తె వినలేదు, వాడికి ఇచ్చి పెళ్లి చేయవచ్చుది ఏమనుకోడు. మిగతా వాళ్ళంతా సర్దుకున్నారు, కానీ యుధాజిత్ అనేటటువంటి వాడు మాత్రం గుడు మండిపోయి ఇలా అందరినీ రెప్పించి అవమానం చేస్తా నేను చంపేస్తా అని యుద్ధానికి తిరుగుబడ్డాడు అసుబాబు. అప్పుడు జరిగింది ఏమిటి అని ఈ ఇరు సైన్యాలు వచ్చాయి. ఈ సుబాహుడు యుధాయుతులు యుద్ధం చేస్తున్నారు. ఆ సైన్యం ఈ సైన్యం. ఈ సుదర్శనుడు మాత్రం ఆయుధాన్ని పట్టలేదు. ఆయుధాన్ని పట్టకుండా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఆ రథం మీద కూర్చున్నాడు. అతను యుద్ధంలో పాల్గొలేదు అసలు. అలాంటి పరిస్థితిలో ఉండగా భయంకరమైన యుద్ధం జరుగుతోంది. దారుణ రీతిగా రణముత అద్భుతి సాగుతూను ఉండ దివ్యదాకారముతో మహాయుధనికాయముతో తగువల్వతో అలంకారముతోడ దివ్య సుమకండ పరివృత దివ్య మారికాభారముతో మృగాధిపతి వాహనయే జగదంబని. ఆకాశం మీద నుంచి అమాంతంగా ఒక సన్నివేశం, ఒక సింహం దిగుతోంది. ఆ సింహం మీద కూర్చుని ఉన్నది జగన్మాత ఆది పరాశక్తి. ఆ సింహం మీద కూర్చున్నప్పుడు అమ్మవారు ఇలా దిగేసే మధ్యలో సింహంలో ఉభయ సైన్యం అటు సైన్యం రెండు సైన్యాలకి మధ్యలో అమ్మవారు సింహవాహనాలుడయ్యి సాక్షాత్కరించింది. ఎప్పుడైతే సింహం మీద అమ్మవారిలో శత్రువులకి ఏనుగులని భయపడి పారిపోవడం మొదలుపెట్టి అప్పుడు అమ్మవారు యుద్ధం చేసింది. అమ్మవారు సైన్యం ఏం లేదు, ఒకరు యుద్ధం చేసి ఎప్పటికి జరుగుతున్నది. అందుకే అందరూ అన్ని రూపులై ఇక్కడ వీరుడు ఉన్నాడు, వాడికి ఎదురుకుండా వీడికి ఎదురుకుండా వాడికి ఎదురుకుండా వాడికి ఎదురుకుండా ఒక్కొక్క అమ్మవారి స్వరూపం కనబడి ఎన్ని వేల మంది శత్రువులు ఉన్నారో అన్ని వేల రూపాలు ధరించి ఒక్కొక్క వాళ్ళందరూ ఒక్కొక్కటి ఎదురుగా ఉండి ఒక్కసారి బాణాలు వేస్తే మొత్తం నేలమట్టం అయిపోయిన సైన్యం అంతా కూడా. దారుణ రీతిగా రణము తగ్గతి సాగుతును ఉండ దివ్యదాకారముతో మహాయుధనికాయముతో తగువల్వతో అలంకారముతోడ కల్ప శుభకాండ పరివృత దివ్య మారికాభారముతో మృగాధిపతి వాహనగి జగదంబ నిలిచిన. అప్పుడు ఆశ్చర్యపడిపోయారంతా కూడా. ఈ సుబాహుడు ఉన్నాడే శశికళ యొక్క తండ్రి ఎంత మహిమా విశేషమని అప్పుడు మనోరమ కృతజ్ఞత చెప్పింది. ఏదికైనా ఈయన పుత్రికరని ఇచ్చడితో ధనధాన్య సంపదాధార విహార పుష్పవన తల్పములాది భాగ్య. ఎవరికైనా పిల్లనిచ్చాడు కూడా ఎన్ని పొలాలు ఉన్నాయి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఎంత డబ్బు ఉంది, ఇది చూస్తారు. అట్లుగాక సాధారణం రాజ్యం లేనిటువంటి నా పిల్లవాడికి వివాహం చేసేవయ్యా నీ కుమార్తెని, నీ ఔదార్యానికి మెచ్చుకుంటున్నాను అని ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేశారు. తావత భక్తమోక్షుడు సుదర్శను సంగతి చేసి కదా సుదర్శనుడు నాకు అల్లుడైన కారణంగా నీ దర్శన భాగ్యం లభించిందని ఇచ్చేశారు. అప్పుడు మరి రాజ్యం ఏమిటి అని, రాజ్యం లేదుగా నా రాజ్యం అల్లుడికి ఇచ్చేస్తున్నారన్నాడు. ఇక కానీ అలా ఇవ్వద్దు, కుమారుడు ఉన్నారు నీకు, వాడు రాజ్యం చేయాలి ధర్మం చెప్పింది.
ఆ సమయంలో అమ్మవారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఎవరి రాజ్యం వారు పరిపాలించుకోడు, సుదర్శనుడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు, సుబాహుడు అతని కుమారుడు ఇక్కడ ఈ ప్రకారంగా రాజ్య విభాగాన్ని చూపించిన తరువాత ఒక మాట చెబుతున్నాను వినమన్నది. ఏమిటంటే, శరదారంభ వసంతముల్ శమనదముష్ట్రాప్రాయముల్ భూవర హరయన్ సర్వజనౌఘనాశకములై అత్యంత ఘోరములై పరమవ్యాధికరములై శిశుల శోభాస్ఫూర్తినొప్పాయి శాంకరికి ప్రీతికరములై. శరత్కాలం, వసంతకాలం. వసంతకాలం అంటే చైత్రమాసంలో పాడ్యమ సంవత్సరాది పండుగ మొదలుకొని 9 రోజులు వసంత నవరాత్రాలను చేయాలి. అప్పుడు అమ్మవారిని పూజించాలి. అలాగే ఆశ్వేజ మాసంలో పాడ్యం, శుద్ధపాడ్యం మొదలుగా నవమి వరకు అమ్మవారిని పూజించాలి. ఆరాధనగా మీరు పూజిస్తే మీ రాజ్యంలో అందరూ సుఖంగా ఉంటారు. ఎంచేతనంటే సంవత్సరాది ప్రారంభం వసంత ఋతువు, ఆశ్వేజ మాసం ప్రారంభంలో శరత్కాలం. ఈ 2 ఋతువులు భయంకరమైనటువంటి ఋతువులు. ఎందుచేతనంటే పరమ వ్యాధికరం. ఎన్నో కాలం మార్పులు అనేక రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు ఏవి రాకుండా కాపాడబడి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటే నా అర్చన చేయండి, మీరు నవరాత్రాలు చేయండి. ఈ నవరాత్రాలు కనుక ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రాలు, అక్కడ వసంత ఋతువులో చైత్రమాసం మొదలుకు 9 రోజులు కూడా వసంత నవరాత్రాలు చేస్తే దేశంలో సుభిక్షత ఏర్పడుతుంది, అందరూ సుఖంగా ఉంటారని ఆనతిచ్చిన కారణం అప్పటి నుంచి దేవి నవరాత్రాలు వచ్చాయని దానికి సమాధానం చెప్పారు. సరిగ్గా 5 గంటలైంది. అందుచేత ఏమిటి అంటే, అమ్మవారి యొక్క ఆదేశానుసారంగా ధ్రువసంధి కాలంలో వచ్చిన ఆ సుదర్శనుడికి జయం కలిగించి అప్పుడు అందరికీ కూడా నవరాత్రాలు చేయమని అమ్మవారు చెప్పినటువంటి వృత్తాంతం కలిగిన కథ ఇక్కడ మనకి ఇందులో కనపడుతూ సుదర్శన ఉపాఖ్యానం, శిశుకళా పరిణయం. ఆ దంపతులు సుఖంగా ఉన్నారు. ఆ ధ్రువసంధి వంశంలో వాడే దశరథ మహారాజు, ఆయన కుమారుడు సీత రామచంద్రమూర్తి. ఆ కథ రామాయణ కథ అంతా దానికి సంబంధించినటువంటిది. ఇది సంగతి అన్నమాట. ఈ ప్రకారంగా మనం కొన్ని పద్యాలు తగ్గించవచ్చు గడియారాన్ని దృష్టిలో పెట్టుకుని. అందుచేత శరదారంభ వసంతములు శమనదముష్ట్రాప్రాయ అపాయ రోగాలు వారి పడకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం శరత్కాలంలో అమ్మవారికి పూజలు వచ్చి దేవీ నవరాత్రులు పూజ చేయండి 9 రోజులు. అలాగే వసంత సంవత్సరాలు మొదలుకొని శ్రీరామనవమి వరకు అక్కడ. మళ్ళీ ఆ శ్రీరామనవమి ఉత్సవాలు అప్పటి నుంచి ఇంకో 5 రోజులతో మళ్ళీ జరుగుతుంటాయి, 5, 9 జరుగుతుంటాయి. అందుచేత ఏమిటంటే ఇలా భగవద్ ఆరాధన అక్కడ శ్రీరాముని ఆరాధించినా ఇక్కడ అమ్మవారైనా శ్రీరాముడు లలితాంబిక అన్నారు కనుక ఏ దేవుణ్ణి మనం పూజించినప్పటికీ కూడా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి శ్లోకాన్ని నమస్కరించుకుంటే ఇన్ని ఆ పరతత్వానికి చెందిన పరతత్వ స్వరూపిణి అమ్మవారు అనేటువంటి నమ్మకంతో మనం ఉండాలి. అంతేత ఈ విధంగా మనం మణిద్వీప నివాసిని అయినటువంటి అమ్మవారి కరుణ చేత అందరికీ కూడా ఆయురారోగ్యాలు లభించాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ఏ విధమైనటువంటి ఉపద్రవం దేశాలకు లేకుండా ఉండాలని అమ్మవారి కరుణకి అందరూ సుఖంగా ఉండాలని కోరారు. నేను నాకు అస్మాకం సహ కుటుంబాలను క్షేమస్థైర్యాన్ని మాత్రమే కోరుకోకూడదు. ప్రపంచంలో ఉన్న అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవడమే మానవత్వానికి రక్షణగా చెప్పారు కనుక, అది సౌజన్యానికి రక్షణగా చెప్పారు కనుక మనం నిన్నాడు చెప్పుకున్నటువంటి 7 రోజులు ఈ సప్తాహ దీక్షగా చెప్పుకున్నటువంటి ఈ దేవీ భాగవత కథలు 49 రోజులు చెప్పినా ఇంకా విషయం మిగులుతుంది. 2 ఏళ్ళు చెప్పినా ఇంకా 3 సంవత్సరాలు చెప్పినా ఇంకా విషయం ఉంటుంది. కానీ మనం సారాంశాన్ని తీసుకుని కొన్ని విషయాలు మాత్రమే సప్తాహ దీక్షగా మనం చెప్పుకున్నాం. జయప్రదంగా, శుభప్రదంగా, ఆనందప్రదంగా జరిగింది. ఇదంతా కూడా నిక్షిప్తం చేయబడింది. దీని చూస్తే అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి నానే ఇంత వయస్సులో అంటే ఇంచుమించుగా 1 గంట పావు అయింది, పూర్తిగా 1 గంట పావు అయింది, ఇంచుమించుగా 1 గంట పావు అయింది. ఈ 1 గంట పావు మాట్లాడడానికి నాకు ఓపిక ఉంది. ఇదివరకు 3 గంటలు మాట్లాడే అలసట ఉండేది కాదు మంచి వయస్సులో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 100వ సంవత్సరం రావడానికి సిద్ధంగా ఉంది కనుక ఆ దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రాం కూడా మొత్తం పరుచుకోకపోతే ఆరోగ్యాన్ని భంగం చేసుకోకూడదు కనుక ఆరోగ్యం బాగుంటే మరొకసారి చెప్పగలుగుతాం. అందుచేత ఏమిటంటే తక్కువ చెప్పారని మాత్రం అనుకోకుండా అందరూ కూడా సహృదయంతో చూడవలసింది. ఈ తక్కువ చెప్పిన దానిలో ఉండేటువంటి సారాంశాన్ని గ్రహించుగా అమ్మవారి యందు అచంచలమైనటువంటి భక్తి తత్పరులై అమ్మవారి వాత్సల్యానికి పాత్రులై ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధించవలసిందని ఆకాంక్ష చేస్తూ
ఈ కార్యక్రమాన్ని సస్యప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సారే దేశోయం శోభరయితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. తిరుపతి వెంకట కవుని మరొకసారి చూపిస్తున్నాం చూడండి. వారి కారణంగా వారు రచించిన పద్యాల కారణంగా మనం చెప్పుకోవడం జరిగిందనే ఉద్దేశంతో అలా కృతజ్ఞత వారికి కూడా చూపిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని శుభాభినందనలు సమర్పించుకుంటూ ఇంతటిలో ఈ వేళతోటి ఈ కార్యక్రమాన్ని దేవీ భాగవత ప్రసంగ కార్యక్రమాన్ని ముగిస్తున్నామని మనవి చేసుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటాను.